वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य ओके सर शेषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे मूषिकवामरकर्णा विलम्बिकसूत्र वावनरूप महेश्वरपुत्र विघ्नविनायकपाद नमस्ते विघ्नविनायकपाद नमस्ते। అందరూ కూడా ఈనాడు అందరూ కూడా వచ్చి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మీకు అందరికీ కూడా మరొకసారి మేడం గారి తరపున మరియు వాళ్ళ కుటుంబ తరపున అందరి తరపున కూడా మీకు అందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు మనం మేడం గారు డేటాని మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విందాం. అందరూ మన పాలగిరి సరస్వతమ్మ మేడం గారి యొక్క తల్లిగారైనటువంటి పాలగిరి వీరమ్మ, తండ్రి పాలగిరి వెంకటాద్రి ఆచారి, మేడం మొత్తము వీరమ్మ వెంకటాద్రి ఆచారి గారి యొక్క 4వ పుత్రిక. మొత్తం నలుగురు వీరమ్మ వెంకటాద్రి ఆచారి ఆది దంపతుల యొక్క 4వ సంతానమే సరస్వతి మేడం గారు. మేడము 1వ తేదీ 6వ నెల 1964వ సంవత్సరం జన్మించడం జరిగింది. మేడం వచ్చి 4వ సంతానం. చిరునామా గర్నమిట్ వారిపల్లి, రొంపచెర్ల క్రాస్, రొంపచెర్ల మండలం. మేడం ప్రాథమిక విద్య రొంపచెర్లలో చదువుకున్నారు. ఉన్నత విద్య 10వ తరగతి వరకు కూడా ఆ రొంపచెర్లలోనే చదువుకున్నారు. తాను యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ శిక్షణ వచ్చి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చిత్తూరు 1984-85న ఏఎన్ఎంగా మన మేడం గారు అక్కడ ట్రైనింగ్ అయ్యారు. వృత్తిలోకి ఎప్పుడు అడుగు పెట్టారంటే చిన్నగొట్టికల్లు బ్లాక్ పిహెచ్సిగా ఉన్నప్పుడు 17వ తారీఖు 3వ నెల 1986వ సంవత్సరము మొట్టమొదట తను యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్గా తను వృత్తిలో రావడం జరిగింది. పదోన్నతి హెల్త్ సూపర్వైజర్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెరబైలు 1/6/2013వ సంవత్సరమున నెరబైల్ పిహెచ్సిలో హెల్త్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యారు. పదోన్నతి పబ్లిక్ హెల్త్ నర్సుగా హోలకొండ పిహెచ్సి కర్నూలు జిల్లా 8వ తేదీ 7వ నెల 2020. అదేవిధంగా పదోన్నతి సిహెచ్ఓగా మన మేడం గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్లు 10/7వ నెల 2025 సంవత్సరం 10 నెలలు అయింది. మేడం గారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ వచ్చారు మేడం. మొత్తం మేడం సర్వీసు 40 సంవత్సరాల 2 నెలల 15 రోజులైంది. నిజంగా మనము ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది అంత వయసు కూడా లేదు. మనకి 40 సంవత్సరం 4-10 నిన్నటువంటి వాళ్ళు లేరు. 4 దశాబ్దాలుగా నిరంతరము శ్రమపడుతూ
ఇప్పుడంతే అన్ని వాహనాలు రహదారులు అన్నీ కూడా పల్లెకి ఉన్నాయి. కాబట్టి మేడం గారు ఇంత సర్వీస్ చేయడం అనేది తన యొక్క తల్లిదండ్రుల యొక్క పూజాఫలం ఉండొచ్చు, లేదా మేడం గారి యొక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భర్త కానీ, వాళ్ళందరి యొక్క చేదోడు వాదోడుగా అందరూ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి 40 సంవత్సరాల 2 నెలల 15 రోజులు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని ఈరోజు మనకందరికి కూడా చాలా చక్కగా సర్వీసెస్ ప్రజలకు ఇచ్చారు. ఇక్కడ మోస్ట్లీ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే మనం ఏ సర్వీస్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే లేట్ అవుతుంది అన్నీ కూడా. అది మేడం విషయము. భర్త గారు సుబ్రహ్మణ్యం రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ సార్ కూడా పీలేరులోనే బిఎస్ఎన్ఎల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేడం ఇక్కడ చాలా వరకు సర్వీస్ అంతా కూడా ఇక్కడ ఉమ్మడి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్లోనే వన్సపాను హెల్త్ అసిస్టెంట్గా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేడం చేయడానికి కూడా అది కూడా ఒక కారణం. వాళ్ళ సార్ యొక్క చేదోడు వాదోడు ఉండడం వల్ల బిఎస్ఎన్ఎల్లో ఉండి నేను ఇన్ని రోజులు అనుకునేవాడిను ఎక్కడైనా కూడా సమాజానికి విద్య వైద్యం అనేది 2 కళ్ళు అనుకునే వాళ్ళం మనమందరం కూడా. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా కమ్యూనికేషన్స్ అనేది, ఐటీ రంగం అనేది, ఈ వాట్సాప్లు ఇవన్నీ కూడా మనకి బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకు కూడా కంపల్సరీ అది ఇప్పుడు వాంటెడ్ మనకు అందరికి కూడా ఐటీ. కాబట్టి సార్ కూడా 2 రంగాలు మంచివి, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇట్లా హెల్త్ పరంగా కూడా కావచ్చు. మేడం కూడా 2 మంచి రంగాలే కావచ్చు. మేడం గారు ఒక బాబు కార్తీకు, ఇంకో పాప కే సుష్మా సాఫ్ట్వేర్ ఫ్రమ్ బెంగళూరు, ఒకే కూతురు మేడము. వాళ్ళ అల్లుడు గారు మురళి గారు ఫ్రమ్ సాఫ్ట్వేరు సింగపూర్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ. అదేవిధంగా మనవరాండ్లు హోమిక, ధార్మిక, చాలా చక్కనటువంటి పేర్లు. హోమిక, ధార్మిక ఇద్దరు. ఉద్దేశించి తెలియపరిచింది. మన సిహెచ్ఓ గారి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన ఆరోగ్య సిబ్బంది మరియు ఆంటీ వాళ్ళ బంధుమిత్రులు అందరికీ శుభోదయం. సిహెచ్ఓ గారు అనడం కంటే ఆంటీ అని సంబోధించడమే నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆంటీతో చాలా అనుబంధం ఉందన్నమాట. వాళ్ళ అమ్మాయి 6 నెలలు బిడ్డ, నేను సంవత్సరం బిడ్డ. అప్పుడు మా పద్మావతి నగర్ పీలేరులో వాళ్ళు రావడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 14 సంవత్సరాల పాటు మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. ఆంటీ ఒకరే కాదు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఇంకా 4 ఉంటారు. భాగ్యమ్మ ఆంటీ, రాజేశ్వర ఆంటీ, చిన్ని ఆంటీ, సరస్వతి ఆంటీ అని ఈ 4 కూడా మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసి ఒకే చోట తర్వాత అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. తర్వాత కూడా ఆంటీ ఒక ఏఎన్ఎంగా స్టార్ట్ చేసి ఒక సూపర్వైజరు, పిహెచ్ఎన్ అనేక ప్రమోషన్స్ పొంది చివరిగా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ బిడ్డ అయినటువంటి నేను ఆంటీ కలిసి 10 నెలలు పాటు జర్నీ మన రేగలు పిహెచ్సిలో జరగడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు 40 సంవత్సరాలు పనిచేయడం అనేది ఆషామాష థింగ్ కాదు. ఇప్పుడు నేనైతే 5 సంవత్సరాలుగా పనిచేసిన ఇప్పటికే నాకు ఏంది ఇన్ని యాప్లా, ఇన్ని సర్వీసెసా, ఇంత నా ప్రెజర్ అని నేను ఫీల్ అవుతున్నా. అట్లనే నా చుట్టూ ఉన్న స్టాఫ్ ఏమంటారు, మేడం ఇన్ని యాప్లు పెట్టేస్తున్నారు, మాకు ఇంతవరకు అవుతుంది, మాకు బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇది ప్రతి ఒక్కటి చెప్తారు. కానీ ఆంటీ ఇంకా రిటైర్ అవుతారు, 10 రోజులు ఉంది, మీరు రెస్ట్ తీసుకోండి ఆంటీ అంటే, లేదమ్మా నేను వస్తాను, నేను రేపటి వరకు నేను వచ్చి నేను సైన్ పెట్టి నేను డ్యూటీ చేసే వెళ్తాను. అంత డెడికేషన్గా అయితే మనలో ఎవరు మ్యాక్సిమం లేరనే చెప్తాను, ఇంక్లూడింగ్ మీ కూడా. అంత డెడికేటెడ్గా మనం కూడా పనిచేయాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇంకా బాగా పనిచేసి మన హాస్పిటల్స్ పరిధిలో ఇంకా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులతో ఆంటీ అంకుల్ ఇంకా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ మనవరాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన మేడం గారు చెప్పినట్టు మేడం గారు మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేడం రిటైర్డ్ కాబోతున్నటువంటి సరస్వతి మేడం కూతురు ఇద్దరు కూడా వీళ్ళంతా చిన్నప్పటి నుండి స్నేహితులు, ఫ్రెండ్స్, ఒకే క్లాస్మేట్స్ ఇలాగ ఉండడము. మేడం గారు ఇదే ప్రైమరీ హెల్త్ సెంటర్కి డీడీఓగా రావడము, మేడం దగ్గర మళ్ళీ మన సిహెచ్ఓ మేడం గారు ఈరోజు పదవీ విరమణ చెందడం కూడా ఇది కూడా ఒక గ్రేట్ అచీవ్గా మనమందరం కూడా భావించవచ్చు. చాలా నిజంగా ఇలాంటి అరుదు జిక్కవు కదా. మళ్ళీ
మా మేడం గారు అక్కడ గడిలో వర్క్ చేస్తూ ఉండటము, రేగళ్ళకి రావడము, మేడము అక్కడ ఆడో మన కమ్మపల్లి పిహెచ్సిలో వర్క్ చేస్తూ ఉండడము, రేగళ్ళు ఇంతకుముందు ఇక్కడ చాలా సుదీర్ఘంగా ఒక 20 ఏళ్ళు దాకా చేసిన మేడం ఇక్కడ మీరు రేగళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేశారు, ఇక్కడ వర్క్ చేశారు. ఇంత చేస్తూ ఉండి మళ్ళీ ఇదే పిహెచ్సికి రావడం అనేది కూడా లక్కీగా మనమందరము, ఎందుకంటే మేడం చేసినటువంటి మంచి మేడం ఎప్పుడు అప్పర్ హ్యాండ్గానే ఉంటుంది. ఇప్పుడు సరస్వతి అనే పేరులోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మేడం అందరికి కూడా, ప్రతి ఒక్కరికి అన్ని సమయస్ఫూర్తి ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, అన్ని రిపోర్ట్లు కూడా ప్రతి ఒక్కర సహాయ సహకారాలు లేకున్నా కూడా అన్నీ కూడా చక్కగా చేస్తుంది మేడము. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా సర్వీస్లో 10 ఏళ్ళు ఉన్నా 5 ఏళ్ళు ఉన్నా ఆ పిహెచ్సికి ఏమీ ఇది లేదు. సో చాలా అయితే పిహెచ్సికి మన రైట్ హ్యాండ్గా మా చిన్నప్ప బ్రదరు వీళ్ళంతా ఒకరు ఉన్నారు. మేడం నమస్తే మేడం, మెహరూన్ మేడం గారిని ప్లీజ్ ఆక్యుపై ద చైర్, ప్లీజ్ కమ్ ద డయాస్ అండ్ ఆక్యుపై ద చైర్. అదేవిధంగా మా ధనలక్ష్మి మేడం, మేడం ఉండండి మేడం అక్కడే ఉంది. మా రేగళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సెకండ్ మెడికల్ ఆఫీసర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గారు ఉంటే, తదుపరి ఇంతకుముందు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాకు మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటి మా మధుసూదన్ సార్ని మాట్లాడుతూ ఇక్కడ కూడా మాకున్నాడు మేడం సార్. అదేవిధంగా మన సరస్వతి మేడం కూడా నిర్భయలో మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు సార్. మేడం ఉద్దేశించి 2 మాటలు. అందరికీ నమస్కారం. ఇక్కడ సరస్వతి సిస్టర్ వాళ్ళ బంధుమిత్రులందరికీ, సో నా మిగతా అందరికీ కూడా అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు రేగళ్ళు, కలకడ, ఎర్రకోటపల్లి వీటికన్నిటికీ మెడికల్ ఆఫీసర్గా పనిచేశాను. లాస్ట్గా నేను రెగ్యులర్ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు సూపర్వైజర్గా ఇక్కడ సరస్వతి గారు ఉన్నారు అక్కడ. సో అక్కడి నుంచి పరిచయము. అన్నీ అక్కడ ఏ వచ్చినా కానీ ఫీల్డ్లో సమస్యలు ఏవైనా కానీ తానే ముందుండి అన్ని రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇంకా పిహెచ్సి అంటే రొటీన్ ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చేదోడు వాదాడుగా ఉండి నాకు ఒక కేక్ వాక్ లాగా అనిపించింది నా 3 సంవత్సరాల సర్వీస్ అంతా కూడా. సో చాలా సర్వీసెస్ ఇచ్చారు. నర్బైల్ అనేది కొంచెం మలేరియా ప్రోన్ ఏరియా, ప్లస్ మెటర్నల్ డెత్స్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా సర్వీసెస్ అన్నీ ఇచ్చారు. అక్కడున్న చిన్న పిహెచ్సి అయినా సబ్ సెంటర్ అయినా కానీ చాలా వ్యాస్ట్ ఏరియా. ఆ ఏరియాలో అన్నింటిలో కూడా నాతో పాటు నేను పరిగెత్తుంటే నాతో పాటు వచ్చేవారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి క్యాంపులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో వారి సుదీర్ఘమైన సర్వీసెస్ మెడికల్ ఫీల్డ్లో అందించి సో రిటైర్ అవుతున్నందుకు, సూపర్ యాన్యువేషన్ అవుతున్నందుకు మిగతా వారి జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధుసూదన్ సార్ చెప్పినట్టు మేడం 100% హానెస్ట్గా, చాలా 100% ఏ యొక్క లక్ష్య సాధనలో కూడా వెనుకంజ లేకుండా చాలా చక్కగా సర్వీసెస్ని 4 దశాబ్దాలుగా నిర్విరాముగా కృషి చేస్తూ తన యొక్క వృత్తికి 100% న్యాయం చేసినటువంటి వాళ్ళలో మన సరస్వతి మేడం గారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ టీం పాతతరం అంతా కూడా చాలా చక్కగా వాళ్ళు వృత్తినే దైవంగా భావించి పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇంకా రాబోయే రంగాలు మన వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఈ యువతరం అంతా ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా మరి ఒకసారి మీకు అందరికీ కూడా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఇప్పుడు మన రేగళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు చిన్నప్ప గారు సభను ఉద్దేశించి మరియు మన పదవీ విరమణ చెందుతున్నటువంటి సరస్వతి మేడం గారి గురించి తన యొక్క 4 వాక్యాలు తెలియపరచుగా కోరుకుంటున్నాం. ఈరోజు మన సరస్వతి మేడం గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసి ఉన్న మాధవి మేడం గారికి మరియు మదర్ గారికి, ఇక్కడ మెహరూన్నీసా మేడంకు, కేశవరెడ్డి సార్కి మరియు పిహెచ్సి స్టాఫ్కు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పదవీ విరమణ అనేది ఎప్పుడైతే ఉద్యోగంలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా ఆ రోజులకి క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ అయిపోతుంది. కానీ ఈ మధ్య జర్నీలో
చేసినవే మనం ఏమేం చేసినామనేటి ఓసారి మనం లాస్ట్లో రీక్యాప్చర్ చేసుకుంటే ఇవన్నీ రీల్స్ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ సిహెచ్ఓ మేడం నాకు 2000 సంవత్సరం నుంచి రేగల్లో పనిచేసేటప్పుడు నాకు పరిచయం. నేను అప్పుడు చదువులో పనిచేసేవాడిని. ఏదైనా అవసరానికి ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. మేడం అప్పటి నుంచి నాకు పరిచయము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ అదే రకంగా ఉన్నారు. నో చేంజ్ ఫిజికల్గా. 2000 సంవత్సరం నుంచి అంటే దాదాపు 26 ఇయర్స్గా ఏ రకంగా ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు కూడా దేవుడు ఆ అమ్మకు అట్లాంటి హెల్త్ ఇచ్చినారన్నమాట. నో చేంజ్. నాకైతే 1% కూడా చేంజ్ అనేది కనపడదు. ఎందుకంటే చూస్తున్నాము డ్యూటీ విషయంలో అయితే భలే నికార్స్ టైం మెయింటైన్ చేస్తుంది. తర్వాత కింది స్థాయి వాళ్ళను పై స్థాయి వాళ్ళని అందరినీ బేరీజ్ వేసుకొని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని బాగా ఈ యొక్క లక్ష్య సాధనకు బాగా సహకరిస్తుంది. తర్వాత మెడికల్ ఆఫీసులకు మంచి వినయ విద్యార్థులు ఇస్తుంది. అదే రకంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఉద్యోగం చేయడం అంటే చేయొచ్చు, కానీ వేరే వాళ్ళకు మన సర్వీసెస్ ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మన మోడల్గా ఉండాలి. ఆ మోడల్గా ఉండే వాళ్ళలో సరస్వతి మేడం వన్ ఆఫ్ ద మోడల్ పర్సన్. ఎస్పెషల్లీ కంపల్లి పీసీ నుంచి 10 months అప్పుడు రేగల్లో పీసీకి వచ్చింది. అప్పటి నుంచి నా కొలీగ్గా ఉంది మేడము. సిస్టమ్ వర్క్లో అయితేనేమి, రిపోర్ట్స్లో అయితేనేమి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్లో అయితేనేమి అందరినీ కూడా బాగా కలుపుకోలేకపోతుంది. అన్ని విషయాలు కూడా మ్యాక్సిమం కాంప్రహెన్సివ్గానే చేస్తుంది. ఏది అరాకొరగా ఏ పని చేయదు. మ్యాక్సిమం 100% న్యాయం చేయాలనే చేసే తపనగా ఉంటుంది. ఇక్కడి నుంచి పీలేరు నుంచి ఫ్యామిలీ కమ్మపల్లికి పని చేసేటప్పుడు పిహెచ్ఎన్గా ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు పోతే అక్కడ బయోమెట్రిక్ వేస్తారంటే 9 o'clock వేయాలంటే ఇక్కడ 4 గంటలకు లేచిపోయేది. 4 గంటలకు లేచి తిరుపతికి పోయి, తిరుపతి నుంచి కంపల్లికి పోయి కరెక్ట్గా 8:55 అంతా ఎఫ్ఆర్ఎస్ వేస్తుందంటే దీన్ని బట్టి ఆ అమ్మ ఆ యొక్క ఉద్యోగ ధర్మము ఏ రకంగా నిర్వర్తించింది, ఏ విధంగా డెడికేట్ చేసింది ఉద్యోగం అంటే మనం ఈ విషయంలోనే ఒక విషయంలోనే చాలు. ఎందుకంటే 6 నెలలు లీవ్ పెట్టుకోవచ్చు, లేదా సంవత్సరం లీవ్ పెట్టుకోవచ్చు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ లీవ్ మాత్రం పెట్టదు. ఎందుకంటే సర్వీస్ చేసే అవకాశం ఉండేటప్పుడే చేస్తాం. మనం సర్వీస్ చేసే అవకాశం లేనప్పుడు మనం చేయలేము, ఇంట్లో కూర్చుంటాం కదా. కాబట్టి ఇప్పుడు లీవ్ నేను పెట్టను, కాబట్టి నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాననే ఉద్దేశంతోనే ఇప్పుడు లీవ్ అనేది నాకు తెలియదు పెట్టినలేదు. మరి సిహెచ్ఓ మేడం గారు అన్ని పదవి బాధ్యత అన్ని ప్రమోషన్లు తీసుకున్నారు, గెజిటెడ్ ఆఫీస్ అయినారు. ఇదే పీసీ రిటైర్డ్ అవుతున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మాధవి మేడం కూతురు లాంటిది. మాధవి మేడం దగ్గరనే రిటైర్మెంట్ రిలీఫ్ ఆర్డర్స్ తీసుకుంటుందంటే చాలా గొప్ప సంగతి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అంతా కూడా మేడమే అన్నీ అప్రూవ్ చేసి పంపించింది. చాలా మెమరబుల్ ఆస్పెక్ట్స్ అన్నమాట ఇది మాత్రము. మరి సరస్వతి మేడం గారు యొక్క కుటుంబము మరియు మేడం గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ శేష జీవితము ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా హ్యాపీగా గడపాలని నేను పీస్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. జాబీర్ సార్, మన సరస్వతి మేడం గారి గురించి మీ మాటల్లో 2 మాటలు సార్. పదవీ విరమణ సందర్భంగా మనకు కమ్మపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చింది అవన్నీ కూడా 2 మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నేను కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్. నేను జాయిన్ అయ్యి 2 years అయింది. నాకు అక్కడ సిస్టర్ పరిచయం. అక్కడ సిస్టర్ వచ్చి పిహెచ్ఎన్గా పనిచేస్తూ ఉన్నారు. కొంచెం తిరుపతి నుంచి 8 kilometers ఉంటుంది. 8 kilometers ఉంటే రోజు సిస్టరు ఇక్కడి నుంచి పీలేరు నుంచి వచ్చి అక్కడ వచ్చి పనిచేస్తున్నారు. 9 to 5 అదే పనిగా వచ్చి ఒక 1 hour ముందే వచ్చి అటెండెన్స్ వేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం 5కి వెళ్తా అన్నారు. అంత డెడికేషన్ చేశారు కాబట్టి ఇలా రిటైర్ అయ్యి ఇలా ఫంక్షన్ చేసుకుంటా అన్నారు. రిపోర్ట్స్ కానీ అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. ఎంతో కింది స్టాఫ్ని కూడా బాగా మాట్లాడి సూపర్వైజర్స్తో బాగుండి మళ్ళీ మా సుపీరియర్ అథారిటీస్తో కూడా చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పదవి విరమణ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన జాబీర్ సార్ కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్ గారు ఎంత చక్కగా మేడం గారి యొక్క హానెస్ట్గా తన లక్ష్య సాధనలో
అదేవిధంగా ఇక్కడి నుండి పీలేరు నుండి ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు 4 గంటలకు కూడా బయలుదేరితే కానీ మనం గమ్యం చేరి మన ఎఫ్ఆర్ఎస్ని మనము వేసుకొని మన యొక్క డ్యూటీస్ని కూడా మనము 100% నిర్వహించాలంటే ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్. కాబట్టి మనము 4 గంటలకు బయలుదేరి మనము పాతకాలాలన్నీ వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు కూడా 4 దశాబ్దాలుగా నిరంతరము సర్వీసెస్ ఇస్తూ కూడా ఇప్పుడు కూడా నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా రేగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బౌండరీలోనే పదవీ విరమణ చెందుతోంది మేడము. కాబట్టి మనమందరం కూడా మేడంని అప్రిషియేట్ చేయాలా. నెక్స్ట్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్ సిబ్బంది ఎవరైనా మేడం గారిని గురించి, ఎందుకంటే మేడం గురించి ఇక్కడ ఇంతకుముందు 20 ఏళ్ళు సర్వీస్ చేశారు మరియు రేగల్ ప్రైమరీ సెంటర్ అక్కడికి గౌరవనీయులైన అధికారులకు, నా సహోద్యోగ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా పాలగిరి సరస్వతమ్మ గారు మాతో కలిసి పని చేస్తున్నారు అని అంటే మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈమెతో నాకు దాదాపు 35 ఏళ్ళుగా అనుభవం ఉంది. తర్వాత ఈమెతో పాటు అనుబంధము మాతో స్నేహపూర్వకమైన అనుబంధం 35 ఏళ్ళ నుంచి మా మధ్యలో, అంటే హ్యాపీ జర్నీ, స్నేహపూర్వకమైన జర్నీ మేము అంటే కంటిన్యూగా ఇప్పటి వరకు మా అందరితో పాటు మాతో పాటు అంటే ఆమె ఒక రోల్ మోడల్. అంటే జాబ్ నిన్న ఈరోజు వద్దులే, ఈరోజు వద్దు సైన్ చేసేది అని అంటే కరెక్ట్గా 8 గంటలకంత పిహెసికి నన్ను కూడా తీసుకుపోయింది. రా ఫస్ట్ సైన్ చేసొద్దాం. నెంబర్ 1 సమయపాలన పాటిస్తుంది. జాబ్ అంటే నిబద్ధత, స్నేహపూర్వకమైన వాతావరణం, ఎవరిని కానీ నొచ్చుకోదు, ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి వర్క్ చెయ్యాలి, కానీ స్నేహపూర్వకంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, అది ఎంత కష్టమైన పని కానీ అంటే ఆమె చేస్తుంది, చేపిస్తుంది, నేర్పిస్తుంది. కాబట్టి ఆమెని మేము ఒక రోల్ మోడల్గా తీసుకొనేసి ఆమెకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఇప్పుడు మన ఆరోగ్య బోధకురాలు మేడం కృష్ణవేణి మేడం గారు మన మేడం గురించి చాలా చక్కగా స్నేహపూర్వకంగానే మనము ఏదైనా కూడా సర్వీసెస్ చేసుకోవాలా. మీరు ఇది చెయ్యాలా అని గీత గీసేయకున్నా మీరు కంపల్సరీ ఏమన్నా చేయండి, మీరు తింటారో అని కొందరు ఉన్నారు. కానీ మాకున్నటువంటి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, తిరిగిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మీరందరూ తిన్నారా లేదా మళ్ళీ తర్వాత రిపోర్ట్స్ వేసుకుందాం. ఏదైనా సరే ఎందుకంటే మనము ఆరోగ్యపరంగా మనము ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, కానీ ముందు మనం తినకన్నా మన ఆరోగ్యాన్ని మనం చెడుచుకుంటామని మన సీనియర్స్ అందరూ కూడా మనకు తెలియపరిచేవాళ్ళు. ఇంకా ఎవరైనా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్లు తరపున వాలంటరీగా రావాలా, మీరు రండి అట్లా చెప్పండి అని అడగడం కాదు. ఎందుకంటే సమయము చాలా వేదికను అలంకరించిన ఏం సార్ పని చేయలా? హలో రాలేదే? మా తోటి ఏఎన్ఎంస్కి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్తే. రాలేదు చూడు ఇది. హలో రాలా సరే సార్ వినపడేది. జై శ్రీరామ్. అది ఏందమ్మా రాలేదంటే ఏం చేస్తా? జై శ్రీరామ్. ఈరోజు మనము గ్యాదర్ అయ్యి ఉండేది మెయిన్ ఫంక్షను సరస్వతి మేడం గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షను. తనతో ఏదో మెరుపు తీగలాగా అనిపిస్తుంది నాకు. 11 ఏళ్ళు అయిందంట అప్పుడే, ఈరోజే వచ్చినట్టుంది. నాకు అసలు జర్నీ చేసినట్టే లేదు, ఇంకా కొన్ని రోజులు చేయాలని ఉంది, కానీ అవకాశం లేదనమాట. స్నేహపూర్వక వాతావరణం అంటే కొంతమంది
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగల్ సార్ని వేదిక మీద వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. సభాముఖంగా బిగ్ క్లాప్స్ ఇవ్వండి మా. చెప్తాను మేడం, ఆలోచిస్తున్నా. వస్తున్నా కొంచెం సార్ వచ్చారు కదా, గ్యాప్ వచ్చింది. 11 నెలలు కలిసి పనిచేసినా కూడా నాకు చేసినట్టే లేదు. కాకపోతే మనకు అవకాశం లేదనమాట. జర్నీ పీరియడ్ అయిపోయింది, దిగేసే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈరోజు మన దగ్గర నుంచి తను రిటైర్ అవుతున్నారు. అందుకు మేడం గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేలాగా మేడం నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందరూ కూడా కొన్ని పిఎస్సీల్లో గొడవలు పడుతూ మేడం చెడ్డోళ్ళు, వాళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళ చెడ్డోళ్ళు, ఆమె ఎలా అంటా ఉంది అనుకోకుండా. వినపడలేదా? వినపడతా ఉందమ్మా అందరికీ? వినపడలా? 11 నెలలుగాను ఎవరిని కానీ ఒక మాట అనిందే లేదు మేడము. సిహెచ్ఓ క్యాడర్లో ఉన్నా కూడా ఎవరిని కానీ ఏమి పర్లేదు మాట అనింది లేదు. దానికి కూడా మేడం చూసి మనం నేర్చుకోవాలా. ప్రమోషన్ వచ్చేసిన తర్వాత నాకే ప్రమోషన్ వస్తే కూడా నేను కూడా మాట్లాడతానేమో. అదే చెప్తున్నారు నేను కూడా. కానీ మేడం ఆ విధంగా మాట్లాడనే లేదు. ఎప్పుడు కూడా టైంకి రావడము, అటెండెన్స్ మాకన్నా ముందే ఉంటారు బస్ స్టాండ్ దగ్గర. ఏం మేడం అంటే అటెండెన్స్ కోసం వచ్చేసినాను అంటారు. ఆ విధంగా వాళ్ళని చూసి మనము రిపోర్ట్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్గా మా స్టాఫ్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్తున్నా, మేడంని చూసి మనం కూడా అందరూ తనలాగా తయారవ్వాలా. ఒకరి మీద ఆధారపడకుండా మనం కూడా రిపోర్టింగ్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని తనలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మేడం గారికి ఆ దేవుడి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నా. ఇంతటితో విరమిస్తున్నా. మేడం గారి గురించి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారు మేడం గురించి 2 మంచి వాక్యాలు. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన సిహెచ్ఓ గారి రిటైర్మెంట్ సందర్భంగా వారికి హ్యాపీ రిటైర్మెంట్ తెలియజేస్తూ దేవుడు వారికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగజేయాలని కోరుకుంటున్నాను. సాధారణంగా మనకి జీవితంలో 4 దశలు ఉంటాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం. మన సిహెచ్ఓ గారు సక్సెస్ఫుల్గా బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు కంప్లీట్ చేసుకున్నారు. వృద్ధాప్యం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. తర్వాత మన రిటైర్మెంట్ అనంతరం మన సిహెచ్ఓ గారు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా, ప్రశాంతంగా జీవితం సాగించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ అవకాశం ఇచ్చిన వారికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 2 వాక్యాల్లో చాలా చక్కగా, క్లుప్తంగా మేడం గారిని గురించి చాలా చక్కగా బోధించారు. కావున మనము అన్ని దశల్లోనూ కూడా మేడం ఇప్పుడు ముందంజలో ఉంది. అదేవిధంగా మిగతా శేష జీవితాన్ని కూడా ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలతో ఎల్లవేళలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనసా వాచ కర్మణ త్రికృతి శుద్ధితో మనమందరం ఈ సభకు ఇచ్చేసినటువంటి మనమందరం కూడా కోరుకుందాం. నెక్స్ట్ ఇంకా రేగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మిగిలిన సిబ్బంది కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాధా మాధవి మేడం గారు ఈరోజు రేగల్లో పిహెచ్సిని ప్రగతి పదంలో నడిపిస్తూ ఇక్కడ అందరినీ కూడా స్టాఫ్ను, ఎంఎల్హెచ్బీలను అయితేనేమి, ఏఎన్ఎంస్ని అయితేనేమి, అలాగే సూపర్వైజర్ స్టాఫ్ని అయితేనేమి, మిగతా మేల్ హెల్త్ అసిస్టెంట్ అయితేనేమి, ఆశా కార్యకర్తలకు అయితేనేమి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు దాదాపు అన్నమయ్య జిల్లాలో ఒక 50 పిహెచ్సీలు ఉంటే టాప్ 10లో ఈరోజు ఉన్నాము. అవన్నీ కూడా మేడము అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఈరోజు ప్రగతి పదంలో నడిపిస్తున్నందువల్ల చాలా దాంట్లో కూడా ఒక కీ రోల్ ఈరోజు మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేడం గారు బాగా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇన్ టైంలో రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఇస్తూ పిహెచ్సిని మంచి
ప్రగతి పదంలో మాకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక చిన్న విన్నపం, మనకు ఆ దేవదేవుడు మనం చేసే పనిని బట్టి ఒక 1, 2, 3 కోవలుగా మానవుణ్ణి చేస్తున్నాడు. ఫస్ట్ కోవకు చెందిన వాళ్ళైతే ఎవడన్నా ఇబ్బందిలో ఉన్నారనుకోండి, పోతూ ఉంటామంటే ఆ ఇబ్బందిని ఏమి హెల్ప్ చేయకపోయినా కూడా, అడగకపోయినా కూడా నేరుగా పోయి ఆ సహాయాన్ని అతన్ని గట్టెక్కించి పక్కకి వెళ్ళి ఏమి ఆశించుకున్నా వెళ్ళిపోతారు. అది మనం చేసే పనిని బట్టి. అదే రెండవ కోవకు చెందిన వాళ్ళైతే పోతూ ఉంటాడు, అక్కడ నన్ను ఎవరన్నా పిలిస్తే అతను పాపం ఏదో బాధపడుతూ ఉన్నాడే, సహాయం చేద్దాం అనుకున్నాం, నన్ను పిలిస్తే నేను పోయి సహాయం చేద్దామే అనుకుంటాడు. కానీ పిలిస్తే మాత్రం పోయి చేస్తాడు. అలాంటి వాడు సెకండ్ కోవకు చెందిన వ్యక్తి అవుతారు. మళ్ళా థర్డ్ కోవకు చెందిన వాళ్ళైతే ఏమంటే ఎంత పని చేస్తూ ఉన్నాడని మనం పోతూ ఉన్నాం, నేను చేయలేకుండా ఉన్నాను, హెల్ప్ చేస్తే నాకేమి ఇస్తావు నువ్వు నా వల్లని అతను ఒక రాక్షస గణంలో పుట్టినవాడుగా ఆ మూడవన్నీ మనం ఇది చేసుకుంటాం. దీనివల్ల మనము ఈరోజు తెలుసుకుంటున్నది ఏమంటే, మన సరస్వతి సిస్టర్ గారు మొదటి కోవకు చెందిన వ్యక్తులుగా మనం ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు. మహాతల్లి ఈరోజు వస్త్రదానాన్ని అయితేనేమి, అన్నదానాన్ని అయితేమి, ఇవన్నీ కూడా ఈరోజు దాదాపు రమారమి ఒక 50 మందికి వస్త్రధారణ చేస్తున్నారు. వాళ్ళ అక్క, వదిన, మా బావ వాళ్ళ కోరికను ఈరోజు లేకపోయినా కూడా నిర్వర్తిస్తున్నారంటే ఆమె మనస్సాక్షికి, ఆమె గొప్ప మనసుకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుంది. అంత వినయ విధేయతలుగా వాళ్ళు చనిపోయినా కూడా మనం ముందుండి వాళ్ళ మాట నిర్వర్తించాలని ఈరోజు కేవలం అంత ఇదిగా ఉండి చేస్తున్నారంటే మనం ఖచ్చితంగా వాళ్ళని కానీ వాళ్ళ హస్బెండ్ని కానీ, ఈరోజు సార్ కూడా బేసిన్లలో బాగా పీల్డర్లో మంచి సర్వీసెస్ ఇచ్చి రిటైర్డ్ అయినాడు. వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కొందరు అక్కడ వీరభద్రయ్య కానీ, ఆంజనేయులు కానీ, సుబ్బరాయుడు కానీ, వీళ్ళంతా అక్కడ సార్ వాళ్ళతో కానీ ఫీల్డర్లో కూడా చేశారు. ఫీల్డర్లో మంచి సేవలను కూడా అందించాడు. ఇంకా మన సిస్టర్ అయితే నాకు తెలిసి మన ఆశా కార్యకర్తలు లేనప్పుడు ఒక పక్కన ఒక లగేజ్ 5 కేజీలు 6 కేజీలు ఎత్తుకొని, ఒక పక్కన ఈ అవుట్ రీచ్ వచ్చినప్పుడు ఒక పక్క వ్యాక్సిన్ క్యారియర్ 2 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్లు కానీ పోతూనే ఉంటుంది. అట్లా సర్వీసెస్ పోతే వెన్స్డే వస్తే ఒక దాదాపు 100 నుంచి 150 మందికి పీలేరు 1 సబ్ సెంటర్లో వ్యాక్సినేషన్, ఏం కేసులకైతేనేమి, చిన్నపిల్లల వాళ్ళకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా అంత సర్వీసెస్ చేసి మాన్యువల్ ఆ రోజు ఎక్కడ ఒక పల్లికి పోవాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నటరాజ సర్వీస్, ఆ సర్వీసెస్ అంత దూరం పోయి వాళ్ళు ఆ వ్యాక్సిన్ వేసుకొని వస్తే ఆ పల్లీలకి పోతే ఒక్కొక్కరు ఉండరు, వాళ్ళు ఎక్కడో పొలం దగ్గర ఉంటారు. మళ్ళీ ఆ పల్లి నుంచి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆడవి వాళ్ళకి ఆ వ్యాక్సిన్ వేసి మళ్ళీ వాళ్ళకన్నీ కూడా చెప్పి మళ్ళీ వచ్చాడు. ప్రతి డోర్ టు డోర్ ఇంటికి పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఏమ్మా మీకు జ్వరాలు ఉన్నాయి ఏముండకుండా ప్రతి ఒక్క ఇల్లు హౌస్ టు హౌస్ పోతే స్టెన్సిల్ వేసేవాళ్ళు. ఈరోజు మేడం వాళ్ళతో పాత తరం వాళ్ళతో కంపేర్ చేస్తే మేము మ్యాక్సిమం ఒక 25% చేస్తున్నాము. అది మాకు తెలుసు. ఈరోజు మనం కేవలం హెడ్ క్వార్టర్లో ఉండడం, రిపోర్ట్లు ఇచ్చుకోవడం, పోతూ ఉండడం అట్లా అయిపోయింది. అలాగే మేడం శేష జీవితం ఎల్లవెల్లలా బాగా ఉండాలని ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ షిరిడి సాయినాథుని దివ్యాశిస్సులు కూడా బాగా ఉండాలని ఎల్లవేళలా ఆ శేష జీవితం మేడం వాళ్ళది బాగా నిర్మలంగా ఇవన్నీ కూడా ఉండి ఆ శేష జీవితాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు 2వ మెడికల్ ఆఫీసర్ గారు కూడా డాక్టర్ పి సుబ్రహ్మణ్యం సార్ కూడా మాకు ప్లస్ పాయింట్ ఏమంటే, ఇద్దరు మేడము సారు లోకల్లో ఉండి మాకు ఎప్పుడు 24/7 ఈ చిన్న సమస్య వచ్చినా కూడా అప్పుడే అక్కడ వాలిపి ఆ సమస్యనంతా కూడా మాకు ఏమీ లేకుండా మేడం భుజస్కంధాల పైన వేసుకొని ఇన్ టైంలో ఈరోజు మా ఆరోగ్య కేంద్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకుని పోతున్నారు. దాంట్లో కూడా ఒక కీ రోల్ పాటిస్తున్నాడు మా చిన్నప్ప గారు కూడా, సూపర్వైజర్ కూడా. అతను కూడా ఇన్ టైంలో రిపోర్ట్స్ అన్నీ ఇస్తున్నాడు. అదే మా ఏఎన్ఎంస్ అంతా కూడా ఈరోజు పిహెచ్సికి ఒక పిల్లర్ లాంటి వాళ్ళంతా ఏఎన్ఎంస్ ఏమంటే అంత డెడ్ వర్క్, అంత హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు.
అలాగే మన ఎంఎల్హెచ్పి సిస్టర్స్ కూడా వాళ్ళకు ఎక్కడైతే విలేజ్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారో అక్కడ వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఇంకా మా వీళ్ళు ఆశా కార్యకర్తలు కూడా చాలా డెడికేషన్తో వర్క్ చేస్తూ ఈరోజు పిహెచ్సిని నేను పీలేరు డిప్యూటీ ఆఫీస్లో 22 పిహెచ్సీలు ఉన్నప్పుడు తలపల రేగళ్ళు ఫస్ట్ సెకండ్ అని పోటీ పడుతూనే వస్తున్నాయి. ఇది ఈరోజు కూడా తలపల రేగళ్ళు మనమే ముందు కూడా వస్తూ అన్నీ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలా మాకంతా అక్కడ చాలా అదృష్టంగా భావించి ఈరోజు మా సిస్టర్ వాళ్ళంతా పాపం రిటైర్డ్ అవుతున్నారంటే మాకు ఒక పక్కన బాధగా ఉంది. మళ్ళీ ఇది ఉన్నారు ఈరోజంతా ఇంత అతిరేత మహారాజులు వచ్చినారు, మంచి విద్యావేత్తలు వచ్చినారు, ఎక్కడి నుంచో సిస్టర్ కోసం ఎంత అభిమానం ఉంటే కర్నూలు నుంచి 300 కిలోమీటర్ల నుంచి వచ్చారంటే. అలాగే సుబ్రహ్మణ్యం సార్ కూడా మాకు క్షేత్రస్థాయిలో ఎక్కడికైనా వెళితే ఒక అర్ధగంట అయినా, గంట అయినా, 2 గంటలైనా నిర్విరామంగా పల్లె ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చాలా బాగా నీట్గా కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ఇంకా మా మేడం అయితే ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. అలా మేమంతా ముందుకు పోతున్నాం. ఈరోజు మా సిస్టర్ వెళ్ళిపోతుందంటే మాకు ఒక పక్కన బాధగానే ఉంది. 11 నెలల నుంచి నేను చూస్తున్నానంటే 31 సంవత్సరం నుంచి మాకు సిస్టర్ వాళ్ళతో అనుబంధం ఉంది. ఆప్యాయత అభిమానంతో ఎప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటూ ఒక్కరిని ఒక్క మాట అందు, అంత వినయంగా ఎంత చిన్న స్మూత్గా ఆ పిఎస్సి నుంచి రిపోర్ట్ను కూడా తీసుకొని చిన్నగా సూపర్వైజర్కి ఇవ్వడము, సూపర్వైజర్ వీళ్ళంతా కూడా ఇది చేసుకోవడము, షేర్ చేసుకొని అంతా కూడా ఈరోజు ముందుకు పిఎస్సిని నడుపుతున్నారు. మేడం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పకనే చెప్తా ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఇంకా దాన్ని భర్తీ చేయాలంటే నెక్స్ట్ ఎవరు రాబోతారో మరి మనం చెప్పలేము. కానీ అప్పటి వరకు మన పర్యవేక్షకులు చిన్నప్పగా ఉంటారు, మీకేం భయం లేదు. రిపోర్ట్స్ అయితే అన్ని కూడా బాగా పోతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మన రాధా మాధవి మేడం గారి యొక్క చంద్రయ్య సార్ 2007 నుండి 12 వరకు సారు మీకు ఇద్దరు కలిసి మేల్కుట్టి ప్రాథమిక ఆరోగ్యం నుండి పనిచేసేటప్పుడు మా సారు అక్కడ హై స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. సారు మేము ఇద్దరు కలిసి ఒకే బస్సులో వెళ్ళాం. సో మా సార్ యొక్క కుమార్తె డాక్టర్ మాధవి గారు ఈరోజు మా దగ్గర ప్రాథమిక ఆరోగ్యానికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సభాముఖంగా. నెక్స్ట్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగలు తొందరగా రావాలా, చాలా సమయం తక్కువ ఉంది. ఇంకా మన విజిటర్స్ వచ్చారు. శుభోదయం. ఈరోజు మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఒక పక్క సంతోషంగా ఉన్నా కూడా మాకు మదర్ లాగా మేడం ఫుడ్ కార్ నుండి వర్క్ విషయం వరకు ప్రతి ఒక్క విషయంలోనూ మేడం మాకు రోల్ మోడల్. ఎట్లా అంటే ఫుడ్ కూడా మేమేమో క్యారీర్ ఫుల్గా తీసుకెళ్తాము, మేడం ఏమో సింపుల్గా రాగి జావా అట్లాంటివి తెస్తారు. మేడం చూసి చాలా నేర్చుకున్నాము, ఇంకా కూడా కొంచెం నేర్చుకోవాలా. అప్పుడప్పుడు మాతో కలుస్తూ ఉన్నాను మేడం అని నిన్న కూడా ఇంటికి చెప్పినాము. ప్రతి ఒక్క రోజు మేడం దగ్గర నుండి ఏదో ఒక విషయం నేర్చుకున్నాం మేము. మేడం సిహెచ్ఓ మేడం జయలక్ష్మి మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు ఇట్లే గ్యాదర్ అయినాం అందరము. ఆ రోజు మేడం వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు ఇప్పటికి కూడా అది మర్చిపోలేను. లావణ్య బాగున్నావమ్మా, నేను మీ పిహెచ్సికి వస్తున్నాను, సిహెచ్ఓ ప్రమోషన్లో నా పేరుంది, మీ పిహెచ్సికే వస్తానన్నారు. అట్లే వచ్చినారు. అంతకుముందు వరకు జయలక్ష్మి మేడం బాగా సతాయించేవాళ్ళం. ఎవరు వస్తారో ఏమో, ఎట్లుంటారో ఏమో, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఏమో అని కొంచెం మెంటల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నాం. కానీ మేడం చెప్పినాక ఓకే మేడం మన మేడమే ఓకే అని ఇన్ని రోజులు 11 నెలలు 11 రోజులాగా అయిపోయింది మాకైతేనా. ఎందుకంటే సెక్టార్ మీటింగ్లో కానీ మామూలు ఆశా మీటింగ్లో కానీ మేడం ఎప్పుడు టెన్షన్ పడింది అయితే నేను చూడలా. మేమైతే తెల్లారు లేసినప్పటి నుండి 4 గంటల వరకు చెమట్లో పక్క వర్కో పక్క ఏ యాప్ పెండింగ్ ఉందో, ఏది చేస్తున్నామో ఏది చేయలేదో, మన పిహెచ్సికి ఆడ బ్యాడ్ నేమ్ వస్తుందో, మనం 100% పర్ఫార్మెన్స్ ఇవ్వాలా అని మేము టెన్షన్ పడతా అంటే మేడం ఫస్ట్ తిను మళ్ళీ చెయ్యి ఏం కాదు అని బాగా మోరల్ సపోర్ట్ ఇస్తారు మేడము. మేడం గురించి చెప్పేదానికి నాకు అంత అనుభవం లేదు. మేడం సర్వీస్ అంతుంది నా ఏజ్. కానీ మేడం ముందర నేను నిలబడి మాట్లాడడము, ఆమె గురించి చెప్పడము నా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను.
మేడం విషయంలో మేడంకి ఎందుకు అంత హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారంటే టెన్షన్ పడరు, ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటారు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా అందరితో అంటే ఏఎన్ఎంస్ లాగా చూడరనమాట, వాళ్ళ పిల్లల్లాగా చూస్తారు. మాకందరికి 11 నెలల దగ్గర ఉన్నా కూడా చాలా చోట్లకి వెళ్ళినాము, హ్యాపీ మూమెంట్స్ అయితే మేడంతో చాలా ఉన్నాయి. నిన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 గంటల వరకు ఉన్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా కూడా వస్తాం మేడం మీ ఇంటికి, మిమ్మల్ని సతాయిస్తూనే ఉంటాము. ఇంకా జీవితం కూడా మేడంకి హ్యాపీగా ఉండాలనేసి ఆ దేవుడు మంచిగా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో మంచిగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే చేస్తున్నారు సర్వీసెస్, అందులో మనం అలా చెప్పుకుంటున్నా వీళ్ళు సభాముఖంగా తెలియాలి కాబట్టి. ఇంకా మేడము అసలు చాలా తక్కువ టైం అనిపిస్తుంది మాకు. 10 నెలలు ఉన్నా కూడా చాలా మంచిగా అందరినీ ఒక కోడి పిల్లల్ని కింద పెట్టుకొని పెంచుకుంటుంది కదా, అట్లా అనిపించింది తల్లిలాగా. నిజంగా మేడం వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉంది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇప్పుడే లేకుండా ఇంకా 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసింటే బాగుండు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. ఒక్కరోజు కూడా ఎవరిని టెన్షన్ పెట్టించలేదు, ఇబ్బంది పెట్టలేదు, అందరినీ చాలా మంచిగా హ్యాపీగా లీడ్ చేశాము. ఇప్పుడున్న మెడికల్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ అందరము చాలా చక్కగా పిహెచ్సిని లీడ్ చేసుకొని మంచిగా ఉన్నాము. మేడము ఇలాగే మంచిగా ఆయుర ఆరోగ్యాలతో సారు మేడము హ్యాపీగా ఉండాలని పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. మనం అందరం కూడా మేడం అప్రిషియేట్ చేయాలా, ఇదైతే క్లాస్ కొట్టండి. నెక్స్ట్ మన ఇంకా లీగల్ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, లేదంటే వేరే ప్రైవేట్ మా సోదరి కంటే కూడా ఎక్కువగా మా సోదరి కన్నా ఎక్కువ కూడా సరస్వతి గారు మేమంతా కుటుంబంలో ఒకే సభ్యులుగా గత 45 సంవత్సరాలు మేడం ఉద్యోగం చేసినప్పటి నుంచి మీరు అందరూ ఇంతమంది వచ్చారంటే ఐ మైసెల్ఫ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ విద్యాబాబు నెక్స్ట్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కానీ మేడం బాగా వృత్తిలో 100% న్యాయం చేసింది. మీకు తెలియని రహస్యం ఒకటి ఉంది, అది చెప్పాలని వచ్చాను అనమాట. ఏంటంటే మేడం గారు మేము ఒకే ఇంట్లో అనేక సంవత్సరాలు ఉన్నాం. అయితే తెల్లవారి పాలెం కావచ్చు, బోడెంపల్లి కావచ్చు, రేగలు కావచ్చు, తెల్లవారి ఉదయం లేస్తేనే స్కూటీకి రెడీ అయిపోతారు. దీని వెనకాల కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ బావగారు కావచ్చు, మంత్రులు కావచ్చు, అక్క చెల్లెని అందరినీ వివాహాలు చేస్తున్నారు. ఇక్కడ భాగ్యం అని వాయిముండాల భాగ్యం అంటే మేడం రెడీ అయింది క్యారీ చేస్తారు. ఆ విషయంలో సరస్వతి ఎంతో పేదోడు వాదనగా ఉంది. సరస్వతి మేడము సంపాదించిన సంపాదనలో ఏ ఒక్క రూపాయి కూడా తను కావాలనే స్వార్థం ఉండేది కాదు. ఆ కుటుంబానికి సంబంధించి సర్వస్వాన్ని త్యాగం చేసింది. చాలా తెలియదు ఏమనుకుంటారంటే మేడం కామ్గా ఉంటుంది, కానీ సేవాపడం కాదు. వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద అందరికీ వాళ్ళ చెల్లెల పిల్లలకు వాళ్ళ పని లేకుండా సర్వస్వం మనిషిగా త్యాగం చేయడము ఇప్పటికీ చూసుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా అందరూ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లని ఆ ఆదాయాలతో సుఖ సంతోషాలతో తెలుస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడంకు ఇంతమంది అప్రిషియేట్ చేస్తుంటే నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను పని చేస్తా ఇంటిముందే, కానీ వాళ్ళు ఏమాత్రం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్సెస్ లేకుండా కలిసి మెలిసి మేము ఎప్పుడు కూడా 2 కోట్లు తినేవాళ్ళం. మా ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో అంటే ఈరోజు కాదు, చాలా రోజుల నుంచి లేదు అంట. ఏం చేసినా వాళ్ళు మేము వాళ్ళ కృతజ్ఞంగా ఉంటే దేవుడు ఆయనకు సరదా అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు. సుఖ సంతోషాలతో తెలుసుకుంటూ చాలా తీసుకుంటున్నాను. జై కావచ్చు. ఆ విధంగా మేడం పెట్టిందని సార్ చెప్పడంలో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు యుద్ధమ్మ టీ కూర అంటే యుద్ధమ్మ పుండుకూర అన్నట్టు సార్ వాళ్ళు 2 కూరలు తినేవాళ్ళంట. మేడం వాళ్ళు వీళ్ళిద్దరు కూడా నిజంగా చాలా బాగా 100% నిజంగా పెద్దవాళ్ళు అంతా ఆచరించినారమ్మా. ఇప్పుడు జనరేషన్ వీరే క్యారీ చేస్తారు, ఇంత పూలు తెస్తారు, పక్కన ఉండే వాళ్ళు కూడా చెప్పుకొని తినేసి పూలు కడిగేసి నిజంగా చాలా మంది అవునా కాదా? నిజంగా అట్లాగే ఉంది. కానీ
మాకు మా గురువులు లాంటి వాళ్ళు జయలక్ష్మి మేడం కావచ్చు, పూర్ణ సిస్టర్ కావచ్చు, లేదంటే ఇక రమణ సిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఫుల్గా క్యారీలు తెచ్చేవాళ్ళు. మమ్మల్ని అందరినీ హెల్త్ సిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఉన్నాం. ఇంకా మేము తీర్చుకోలేమండి. వాళ్ళు కూడా సభాముఖంగా తెలియపరచాలి. పెట్టారు చేసిన వివిధ అధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు ధనలక్ష్మి. నేను సరస్వతి వాళ్ళ ఫ్రెండ్. సిహెచ్ఓగా దర్వాడ సత్రంలో పనిచేస్తా ఉన్నాను. సో దర్వాడ సత్రంలో పనిచేస్తా ఉన్నాము. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, సో తను నా బ్యాచ్ మెట్ అనమాట. 83-85 నుంచి మేము ఇప్పటికి ఎప్పుడు ఒకేలాగా ఒకే టైంలో జాయినింగ్ కానీ, తర్వాత ప్రమోషన్స్ కానీ, జిల్లాలు కూడా దాటేది. తిరుగు కూడా జిల్లా ప్రమోషన్ PHN ప్రమోషన్ వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళా తిరిగి మళ్ళా సొంత జిల్లా చిత్తూరుకి రావడము, ఆ తర్వాత ఇక్కడికి ప్రమోషన్ కూడా వీళ్ళ వల్లే, వీళ్ళ మోటివేషన్ వల్లే నేను కూడా ప్రమోషన్ తీసుకొని ఈరోజు నేను సిహెచ్ఓగా మీ అందరి దగ్గర మాట్లాడుతూ ఉన్నాను. సో సభను ఉద్దేశించి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా తన గురించి ఒక 50% మాత్రమే తెలుసు. మేము 83-85 బ్యాచ్. నా ఫ్రెండ్స్ షమీర్, అలాగే బయట ధనలక్ష్మి అనే అమ్మాయి ఉంది. సో మేమందరం కూడా ఆమె ఎట్లా అంటే సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది. తనకి నా పేరు ధనలక్ష్మి, నేను తనకి క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే ఏమంటే తను సరస్వతి వెల్లింగానే ఉంటుంది, తనకి సపోర్టింగ్ గా మేము ఉండేవాళ్ళం. సో దానివల్ల ఎక్కడికి పోయినా జయించుకొని వచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఎక్కడ పోయినా ప్రమోషన్ లో వచ్చినప్పుడు ఆ PHCలో మేము ఎక్కడైతే ఉన్నామో మాదే రాజ్యం. ఎందుకు తెలుసా? మేము 83-85లో ఉన్నా కూడా ఆ టైంలో ANM నుంచి MPHAగా మారినాం. MPHA మీన్స్ మీకు అందరికీ అనుకుంటారు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అని. కానీ మేము అనుకున్నది ఏమంటే M ఫార్ మెడికల్ ఆఫీసర్, P ఫార్ PHN, H ఫార్ HS, A ఫార్ హెల్త్ అసిస్టెంట్, ప్లస్ ఇప్పుడు ఆశ అనమాట. సో ఈ ఆల్ కేటగిరీ వాళ్ళతో ఆ స్థాయికి దిగబడి మాట్లాడే వాళ్ళం కాబట్టి మేము మా సరస్వతికి ఇంత పేరు వచ్చింది. సేమ్ అదే మాటలు, అదే క్యారెక్టర్స్ అంతా కూడా మాకు వచ్చింది. ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ అన్ని ఇచ్చింది కూడా ఎవరు అంటే మా మేడమ్స్ గారు 3 ఉన్నారు. షమీర్ మేడము, కమలమ్మ మేడము, ప్రమిళ మేడం అనేసి. పాత వాళ్ళకైతే తెలుస్తుంది. సో వాళ్ళందరూ జ్ఞానము సంస్కారం వల్ల మేమందరం కూడా ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా మేడం గురించి మా సరస్వతి గురించి మీరందరూ చెప్పింది కూడా అక్షరాల నిజం అన్నమాట. ఇంకొకటి తనకున్నది నాకు లేని ఏమంటే తను ఎప్పుడు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మన సార్ చెప్పారు, ఇప్పుడు 4 అక్క చెల్లెలంటే భాగ్యక్క, చిన్నక్క, వీళ్ళకి ఎట్లా అక్కో మాకు కూడా అట్లే అక్కలు. వాళ్ళ భర్తలు కూడా బావా అనేసి అందరూ మాట్లాడుకునే వాళ్ళమే. కానీ రెండో అక్కను చూస్తే మాత్రం అందరూ కొంచెం భయంగా ఉంటాం. అక్కడ పెద్దగా పోవు. భాగ్యక్క, చిన్నక్క అంటే ఇద్దరు సరస్వతి లేకపోయినా కూడా మేము అదే విధంగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. సరస్వతికి 100% డ్యూటీ చేసింది అంటే భాగ్యక్క అన్నపూర్ణాదేవి లాగా క్యారెట్ పంపించేది. ఆ క్యారెట్ మనం రైతులు వాళ్ళందరూ చూసారా, అందరూ తెచ్చి అందరికీ పెడుతుంది. సో అన్నపూర్ణాదేవి అక్కడ సపోర్ట్ చేసింది అనమాట. చిన్నక్క సపోర్ట్ అనమాట, ధైర్యం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా సో తనకి తోడుగా నేనుంటాను, నాకు తోడుగా తను ఉంటుంది. మేము ఇప్పుడే చాలా దూరం కర్నూలు కూడా వెళ్ళి మేము డ్యూటీ చేసుకొని వచ్చాం. ఎందుకంటే మేము మా సర్వీసెస్ తో పాటు ఇప్పుడుండే సేవల్ని కూడా అప్గ్రేషన్ చేసుకుంటా వచ్చాం. సో నాకు తెలిసి జిల్లాలలోనే కాదు, స్టేట్ లో కూడా CHOs ఫిమేల్ స్టాఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేది చాలా తక్కువ మంది. అందులో మా సరస్వతి ఉండడము గొప్పతనం. ఒక క్లాస్ ఇవ్వండి. బూస్ట్ ఇవ్వాలా ఎవరికైనా కూడా, మీరు ఇవ్వట్లే. సభ చాలా చల్లగా ఉంది. ఉత్సాహంగా ఏం మా స్పీచ్ బాగుండడం లేదా? అంటే ఇవ్వండి ఒక క్లాస్. ఓకే. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకందరికీ కూడా పాఠశాలలో ఆల్మోస్ట్ PHN స్థాయిలో
కంపల్సరీ కానీ కొంతమంది అజ్ఞాత వ్యక్తులు బంధుమిత్రులు మరి మీరు ప్రసంగం శ్రేయోభిలాష లాస్ట్ మనం రిటైర్ అవుతారు. ఆ అజ్ఞాత వ్యక్తులు చాలా మంది ఎంత లక్ష్మి ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాలమ్మా. ఎందుకంటే మళ్ళా మీరు ఈ స్టేజ్ దగ్గరికి వచ్చి దాని గురించి మీరు మాట్లాడలేరు. ధనలక్ష్మి, లక్ష్మి మేడం ఒక్కొక్కరు 2 నిమిషాలు తీసుకోండి మేడం. చాలా మంది ఉన్నారు, మన సహోదరులు, మా సీనియర్స్, మా గురువర్యులు చాలా మంది ఉన్నారు. 2 నిమిషాలు ఒక్కొక్కరి కేటాయించుకొని సమయాభావాన్ని పాటిద్దాం అందరం కూడా. అలాగే ఇంకోటి తనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నింటినీ ఆ మల్లికార్జున స్వామి భ్రమరాంబ ఇవ్వాలి. అలాగే మనకి తిరుపతిలో ఉన్న అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి తనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. అష్టైశ్వర్యాలు కూడా ఎక్కడో లేదండి, ఇక్కడే కనిపిస్తున్నారు. సో వీళ్ళల్లో అందరూ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళ పాప ఉంటే నేను పెద్దగా లైక్ చేయను. చక్రి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చక్రి మెంటాలిటీ నా మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీదకి రాలేరనమాట. వాళ్ళని కూడా నేను ఇప్పుడు ఒకసారి మీకు అందరికి పరిచయం చేస్తా ఉన్నా. ధనలక్ష్మి, ధనలక్ష్మి నంబర్ చెప్పండి. సో ఇన్ని సంవత్సరాలు ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉన్నాం మేము. మా ఫ్రెండ్స్ మేడం హరి అప్ మేడం, త్వరగా రండి. ధనలక్ష్మి సార్ కూర్చోండి, భద్రం కూర్చోండి, ఏం కాదు కూర్చోండి. 2 minutes కూర్చోండి. మీ గురించి 2 మాటలు చెప్పేస్తాం, మళ్ళీ కావాలంటే దిగేస్తాం. లేదా రమ్మని చెప్పండి, ఒకసారి నిలబడి మాట్లాడకండి. ఏం పేరు మేడం? వెంకటలక్ష్మి మేడం. మా ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చామన్నమాట. 83, 85 బ్యాచ్ సేమ్. డీరెస్ట్ ఫ్రెండ్ తను ధనలక్ష్మి. సర్వీస్ లో వచ్చినప్పుడు ఈ ధనలక్ష్మి ఇద్దరు అనమాట. తన్ని చూసుకుంటా వచ్చామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరందరూ కూడా చాలా ఈ ఫంక్షన్ లో వచ్చినప్పుడే ఎంతమంది వచ్చారు, పాత వాళ్ళు, అలాగే మా గురుతుల్యులు అయిన మన సారు రమణారెడ్డి సార్, సూపరింటెండెంట్ సార్, రిటైర్డ్ సూపరింటెండెంట్ సార్. ఎందుకంటే మా బిగ్ క్లాప్స్ ఇవ్వండి మా. వీళ్ళందరి శిక్షణలో మేమందరం కూడా ఈరోజు పర్ఫెక్ట్ గా చాలా చక్కగా డ్యూటీలు చేసుకోగలిగినాము. ఎందుకంటే మనం కష్టపడేది భూమి కోసమే, డబ్బుల కోసమే. ఆ డబ్బులన్నీ కూడా ఈ మండలాలలో, ఈ చుట్టుపక్కల నేను దామల చెరువు, పులిచెర్ల ఇక్కడంతా పనిచేసినప్పుడు మాకు రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా మా యూటీసీ సార్లు అడగకుండానే ఇచ్చేవాళ్ళు. అలాంటి మహానుభావులు కుబేరులు లాంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. నిజంగా ఎందుకంటే మనం రిటైర్డ్ అవ్వచ్చు, ఏమైనా ఎంత సర్వీస్ అయినా చేయొచ్చు. మనకు రావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలన్నిటిని కూడా సమకూర్చేటువంటి వాళ్ళు వీళ్ళు సీనియర్స్. మనకి ఏమైనా కొన్ని ఇంక్రిమెంట్స్ మిస్ కావచ్చు. సభాధ్యక్షుడికి సభకు నమస్కారాలు. దగ్గర పెట్టుకోండి సార్, ఇట్లా పెట్టుకోండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన సరస్వతి గారికి నా ఆశీస్సులు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కుటుంబము శేష జీవితము ప్రశాంతంగా గడవాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. మేడం గారిని సార్ యొక్క బ్లెస్సింగ్స్తో జీవిస్తున్నాడు. మనమందరం కూడా బిగ్ క్లాప్స్ ఇస్తే మేడంకి చేరుతాయి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా. మెయిన్ అది మేడం. హొళగొంద పిహెసి నుంచి వచ్చి మాట్లాడుతూ ఉన్నాము మేడం గురించి. సో ఇక్కడ వేదికని అలంకరించినటువంటి ఆఫీసర్స్ అందరికీను, అలాగే ఆల్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ అందరికీను నా నమస్కారములు. మేడం గురించి చెప్పాలంటే ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరూ చాలా బాగా మాట్లాడారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణలు ఇచ్చారు. మేడం అందరి మనసుల్ని గెలుచుకుంది. సో ఇంత పేషెన్సివ్గా మీరు అందరూ మేడం గురించి ఇంత బాగా వివరిస్తూ ఉంటే ఏం చెప్పలేకపోతున్నాం. కానీ మాతోటి 3 సంవత్సరాలుగా మేడం గారు గడిపిన ఆ క్షణాలు మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము. ప్రత్యేకంగా అంటే మా పిహెసిలో నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ మేడము చాలా కూతురులాగా చూసుకునేది. ప్రతి ఒక్క పనిలోనూ చాలా హెల్ప్ చేసేది మాకు. మా స్టాఫ్ మెంబర్స్ అందరూ మేడం గారు ఉన్న 3 సంవత్సరాల కాలంలో మేము ఏ ఒక్క రిపోర్ట్స్ విషయంలో అయితే అసలు ఏది వేసుకొని ఉండేవాళ్ళం కాదు. యాక్చువల్గా ఆల్ రిపోర్ట్స్ మేడమే అన్నీ సెండ్ చేసేది. నిజంగా చెప్పాలంటే మేడం గారు వచ్చేసిన తర్వాత నుంచి మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము ఆ పిఎస్సి వాళ్ళము. ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది.
ఆ పిఎస్సికి స్టాఫ్ రాక సిస్టమ్ వర్క్ రాని స్టాఫ్ కూడా వచ్చారు కాబట్టి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. కానీ అంత లాస్ట్లో ఉండే ఆ పిఎస్సికి మేడం లాంటి వాళ్ళు వచ్చి మాకు ఇంప్రెసివ్గా నిలబడి మాకు సిస్టమ్ వర్క్ రానిది కూడా మేడం గారు సిస్టమ్ వర్క్ నేర్పించి ఈరోజు ఇంతటి స్థానంలో మమ్మల్ని ఉంచి అందరిలో మంచి ఇది అంటే ఇన్స్పిరేషన్గా ఉండడం కొరకు మమ్మల్ని తయారు చేసింది. సో మేడం గారికి మా తరపున థ్యాంక్స్ మేడం. అలాగే నేను మేడంని మేడం అని పిలవను, పెద్దమ్మ అని పిలుస్తాను. కాబట్టి నాకు అమ్మ తర్వాత అమ్మనే. అమ్మ కంటేనే అమ్మ అవ్వదు, కానీ మాకు అమ్మ అయిపోయింది. మేడం గారు వచ్చేటప్పుడు మేము చాలా బాధపడ్డాము, ఏడ్చాము కూడా మా పిఎస్సి వాళ్ళం అందరం. ఈరోజు ఇక్కడికి రావడానికి కేవలం మేడం యొక్క అభిమానము, మేడం యొక్క ప్రేమ, మమత, అనురాగాలు కూతుర్లకి కొడుకులకి ఎలాగైతే పంచిపెట్టిందో అదే విషయంలో నా పట్లను అలాగే మా పిఎస్సి థ్యాంక్స్. ఇంకొకసారి మేడంకి నిజంగా ఇప్పుడే ఇంత తొందరగా రిటైర్మెంట్ అయ్యేది లేకుండా ఉండింటే కనుక మా పిఎస్సిలో మాకు అమ్మగా వచ్చి ఉంటే బాగుండేది అని సంతోషపడుతున్నాము. అందుకే మా పిఎస్సి వాళ్ళందరం ఇక్కడికి మేడం కొరకు మాట్లాడి అసలు మాటల్లో చెప్పాలంటే కూడా అసలు ఏ రకంగా చెప్పలేకపోతున్నాము. ఆల్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్ తోటి మేడంని ఇంప్రెస్ చేస్తున్నారు. సో మేడం అందరి మనసుల్ని గెలుచుకున్నారు. పేరు అంత ఓపికగా అందరి ప్రేమాభిమానాల్ని దగ్గర చేసుకొని మన అందరినీ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ కలిపేశారు. సో చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే మా పెద్దమ్మను నేను ఎప్పటికీ కూడా మర్చిపోను, నన్ను కూడా మా పెద్దమ్మ ఎప్పుడు మర్చిపోదు. నేను మర్చిపోయి ఫోన్ చేయకపోయినా తను నాకు కాల్ చేస్తుంది, ఎలా ఉన్నా బిడ్డ అని అడుగుతుంది. సో నాకు అది చాలు. మా అమ్మనే నేను అనుకుంటాను కాబట్టి మా అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు అని అనుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ అందరికీను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా తోటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేడం గారు ఏం చెప్తున్నారంటే అఖిల జగాలకు అమ్మవు నీవే, అమ్మవు నీవే. ఆ విధంగా చెప్తాను. నిజంగా మీరు మంచి క్లాప్స్ ఇచ్చి ఆ మేడం గారికి మంచి అంతే కదా. మరి వాళ్ళ అమ్మ తర్వాత అమ్మ అంటే మనకు జనని శివకామిని ఒక సినిమాలో ఈ పాట చాలా బాగుంది. అమ్మల కన్నా నీవే అది మనము నీ చరణములే నమ్మితమ్మ అని. ఆ విధంగా మేడం గారిని మనము ఇంకోటి ఏంటంటే ఏ మీటింగ్కి అయినా వెళ్ళినా కూడా, ఏ ఫంక్షన్స్కి అయినా కూడా, ఏ ఆఫీసర్ అటెండ్ అయినా ఇది ఫంక్షన్ తొందరగా ఎర్లీగా అయిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. సో సమయం చాలదు. ఇంతకుముందే అందరూ మాట్లాడారు మేడం గురించి, ఇంకా ఎంత మాట్లాడినా సమయం అయితే చాలదు. కానీ ముందుగా కర్నూలు డిస్ట్రిక్ట్ ఒళగుంద మండలం పిఎస్సి నుంచి వచ్చాం మేము, స్టాఫ్ అందరూ వచ్చారు. కానీ ఎంత సంతోషంగా ఉందంటే ఒక రకంగా బాధాకరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంతకుముందు చెప్పారు ఎన్నో దశలుగా దాటి వచ్చారు మేడం అని, ఆరోగ్యంగా ఆనందంగా దాటుకొని వచ్చారు ఎన్నో ఇబ్బందులున్న వర్క్లో. కానీ ముందుగా నేను ఒళగుంద పిఎస్సిలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ఎన్నో అలిగేషన్స్ ఉన్న మరి రిమోట్ ఏరియాలలో ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ మేడం అవన్నీ సరి చేసుకుంటూ మాకు ధైర్యం చెప్తూ ముందుగా ప్రతిరోజు మేము పనుల్లో అప్పుడప్పుడు మర్చిపోయినా మంత్లీ రిపోర్ట్లో మాత్రం మేడం ఎప్పుడు గుర్తుకొస్తారు. మాకు ఏదైనా మేనేజ్ చేయడం కానీ, రిపోర్ట్లు ఎలా వేయాలా అనేది కానీ, ఇలా వేయాలి, ఇలా చెప్పాలమ్మా, ఇలా ఉండాలి, ఏం కాదు. ఒకసారి అయితే ఎన్కాస్ టీం వచ్చింది, ఆ టైంలో మేము కొత్తగా వచ్చాము. ఎలా చేయాలా, రిపోర్ట్స్ ఎలా వేయాలా, ఆ పిఎస్ని ఎలా మేనేజ్ చేయాలా అనే సమయంలో మేడం ముందుండి ఏమి కాదమ్మా ఇలాంటివి ఎన్నో చూసాం, నేను ఉంటాను, మీరు ఉండండి అనే ధైర్యం, భరోసా మాకు ఇచ్చి మాకు ఎంతగానో మాకు వర్క్ నేర్పించారు, రిపోర్ట్స్ ఎలా వేయాలో నేర్పించారు. మరి మేడంకి హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాము. మేడం ఇంకా అందరికీ సమయం మాటలు చాలవు, ఎంతో చెప్పొచ్చు మేడం గురించి చెప్పాలంటే, కానీ ఈరోజు మొత్తం చాలదు. కానీ ముందుగా మేడం ఆరోగ్యంగా, ఆనందంతో, ఐశ్వర్యంతో ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముందుగా ఇక్కడ నాకు సిహెచ్ఓ మేడంగా కంటే మాకు హొలగొందకు వచ్చినప్పుడు కొత్తగా వచ్చాను నేను. ఇక్కడ పిహెచ్ఎన్ మేడంగా మాకు హొలగొందలోనే ఉండేది. మాకు మేడం అక్కడే ఉండేది, గైడెన్స్ ఇచ్చేది. ఒక టీచర్గా కానీ పంచువాలిటీ మేడం కరెక్ట్గా పాటిస్తుంది. ఎవరు పాటించకపోయినా డ్యూటీ టైమింగ్ అంటే టైమింగ్ ఉండేది మేడం. ఒక పంక్చువాలిటీ కానీ డ్యూటీ టైంలో ఎలాగుంటారో ఒక టీచర్ గైడెన్స్ ఎలా ఇస్తారో మాకు డ్యూటీ తర్వాత కూడా మాకు ఒక ఫ్రెండ్ లాగా మాతో కలిసి ఉండడము, మాతో కలిసి ఎక్కడికైనా రావడము, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు. మేడము తన బాధల్ని పంచుకోవడం కానీ చాలా అక్కడి నుంచి జర్నీ చేసి, అలాగే కొంచెం హెల్త్ పరంగా కూడా చాలా సమస్యలు, పాపం చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నిటిలో ఎదిరించి మేడము చాలా ఈ వయసులో సిస్టమ్ వర్క్ చేయడం అంటే ఆమె చాలా చేతి నొప్పితో బాధపడేది. కానీ ఒకరి హెల్ప్ అడగకుండా, ఒక్కరి సహాయం తీసుకోకుండా చాలా హెల్ప్ తనంతట తాను పని ఖచ్చితంగా చేసుకునేది. ఎవరి హెల్ప్ తీసుకునేది కాదు. అలాగే మాకు ఒక గైడెన్స్ లాగా ఉండేది, ఆమె ఇన్స్పిరేషన్ లాగా ఉండేది మాకు. ఇక్కడ ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు ఆమె ఎంత బాగా చేసిన వాళ్ళు లేరు అని చెప్పుకోదలుచుకుంటున్నాను నేను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మేడం ఏడుపు వస్తుంది నాకు. చాలా మంచిది మేడము. అసలు ఇట్లాంటి మనిషి ఎక్కడ ఏ స్టాఫ్లో చూడలేదు నేను. కానీ చాలా మంచి మేడం. అయితే ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. ఆ మేడం గురించి చెప్పాలంటే తనివి తీరదు. అందరూ చెప్పేదే మరి పదే చెప్పి మీకు బోర్ కొట్టించలేను. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుపుతూ ముగించుకుంటాను. వేదికను అలంకరించిన పెద్దలకి, మెడికల్ ఆఫీసర్స్కి, తర్వాత ఎవరెవరు ఉన్నారో నాకు పరిచయం తక్కువ. వాయిస్ వస్తుందా? వేదికను అలంకరించిన పెద్దలకి, సభాసదులైనటువంటి ఉద్యోగులకి, తర్వాత సరస్వతక్క వాళ్ళ బంధువులకి, అధికారులకి, అనధికారులకి అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు మురళి. ప్రస్తుతానికి ఎంపీహెచ్ఈఓ మంగళం పిఎస్సీలో చేస్తున్నాను. మొట్టమొదటిగా 95లో ఉద్యోగంలో చేరినప్పుడు అప్పుడు ఉద్యోగం అంటే ఏం తెలీదు. ఎవరు నేర్పించారు అంటే రేగల్లు పిహెచ్సి, తర్వాత తలుపుల పిహెచ్సి అయింది. అక్కడ వర్క్ నేర్చుకున్నాము. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. ఎవరైతే అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్లు ఇవన్నీ మీకు తెలిసినవే. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎటువంటివి లేకుండా సరస్వతక్క ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా చాలా కాలం అయిపోయింది కాబట్టి కాల్ వచ్చింది సరస్వతక్క నుంచి. అబ్బా ఎవరు ఫోన్ చేశారు, సరస్వతమ్మ ఎవరబ్బా అని చూశాం. కానీ తర్వాత మురళి నేను అన్నారు, అబ్బా ఎంతకాలం అయిందక్క గొంతు విని అని. చాలా సంతోషకరం. అక్కగారు అప్పట్లో మేము వర్క్ నేర్చుకున్నాము వీళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర. అదేవిధంగా కేశవరెడ్డి సార్ ఉన్నారు, ఇక్కడ రమణారెడ్డి సార్ ఉన్నారు. అప్పట్లో వీళ్ళ దగ్గర చాలా పని నేర్చుకున్నాం మేము. సో ఆ విధంగా ఎంతో అనుబంధంతో కలిసి పనిచేసాము. ఇప్పటి పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే సూదులు ఎత్తుకునేసి కాల్చుకొని తీసుకెళ్లే వాళ్ళం. స్టవ్లో పెట్టుకొని అక్క కాంచేసేది, నేను ఒక కిట్ పెట్టుకునేది, ఆమె కిట్ ఎత్తుకునేది. 4 రోజులు ఇమ్యునైజేషన్ అప్పట్లో తిరిగే వాళ్ళము. చాలా కష్టపడి నడిచి తిరిగి చేశాము. కాబట్టి అవన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. చాలామంది మాట్లాడవస్తున్నారు కాబట్టి సరస్వతక్క గారు వారి యొక్క శేష జీవితము చాలా సవ్యంగా, ఆరోగ్యకరంగా, ఆనందమయంగా జరగాలని కోరుకుంటున్నాము. ఇంతకాలము సేవలు అందించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. వింటున్నాను నేను మాట్లాడేది. నేను అప్పుడు 2001వ సంవత్సరంలో వెళ్ళిపోయాను పీలేరు వదిలి. అప్పటి నుంచి అనుబంధం తక్కువ అయింది. కానీ అప్పటి నుంచి కూడా అక్కగారు అదే టెంపో మెయింటైన్ చేస్తూ అందరి యొక్క మన్ననలు పొందుతూ సేవలు అందిస్తుండడం చాలా గర్వకారణము. డిపార్ట్మెంట్కి వీరి యొక్క సేవలు, ఆ తరం సేవలు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి.
అటువంటి వ్యక్తులు ఇంకా రావాలని ఇక్కడ MLHPs, కొత్త జనరేషన్ సచివాలయం ANMs, ఆశా కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన సేవలు ఈ దేశంలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పదలుచుకున్నది, ఏదైనా ఊరికి వెళ్తే ఈ ఊరు బాగుండాలి అని కోరుకునే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్. దానికి మనమందరూ కూడా గర్వించాలి. అటువంటి మనకేం ఆదాయాలు ఉండవు, ఏముండదు, లంచాలు ఉండవు, ఏముండవు. ఓన్లీ సర్వీస్. మీరు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి అటువంటి డిపార్ట్మెంట్లో మనం సేవలు అందిస్తున్నాము. అటువంటి సేవలు అందించి అక్కగారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారికి అనేక అభినందనలు తెలియజేస్తూ, వారికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నో ఆశీర్వాదాలు అందించి వారిని, వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ నమస్కారం అక్క, ధన్యవాదములు. మెడికల్ ఆఫీసర్స్కు, గౌరవనీయుల పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య సిబ్బందికి అందరికీ నమస్కారం. మేడం మాటల్లోనే సిస్టర్ గారు అని వచ్చేస్తుంది, కానీ మేడం అనాలి కాబట్టి, మేడం గారు నేను 1989లో 1989లో ఎర్రవారిపాలెం PSCలో నేను ఉదయమాణిక్యంలో ఫస్ట్ హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పుడు సిస్టర్ అక్కడ బోడిమండలపల్లిలో వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పరిచయం అయ్యారు సిస్టరు. ఎర్రవారిపాలెం PSCకి సెక్టార్ మీటింగ్కి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు. నేను కొత్తగా అప్పుడు హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు అసలు హెల్త్ అసిస్టెంట్ జాబ్ అంటూ ఏందో కూడా పెద్దగా తెలియదు. అప్పుడు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు ఏదో జాయిన్ అయిన తర్వాత కొంచెం అట్లా భయపడడం అట్లా ఉండింది. అప్పుడు సిస్టర్ వండుకొని చాలా ధైర్యం చెప్పారు బాగా. రవి ఏంది రవీంద్ర, ఏంది అసలు ఏం ఇబ్బంది లేదు. అప్పుడు మున్సిద్దన్ అని మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, సార్ చాలా మంచివారు, ఏమి ఇబ్బంది లేదు అని అన్నారు. నేను అప్పుడు రాయచూట్లో ఉన్నాను. రాయచూట్ నుంచి అప్పటికి మ్యారేజ్ కూడా కాలేదు. అక్కడ ఉదయమాణిక్యంలో ఒక చిన్న సబ్ సెంటర్ ఉంటే ఆ సబ్ సెంటర్ బిల్డింగ్ బీగాలు ఇచ్చారు. అక్కడే ఒక షాప్ వేసుకొని అక్కడే పండుకొని ఉండేవాళ్ళను. కానీ అప్పట్లో ఇమ్యునైజేషన్ కూడా 2 days ఉండింది. ముందులాగా మనకు శనివారము ఇప్పుడు బుధవారాలు అలా లేదు. ఆ 2 daysలో మేము టీం వర్క్గా వెళ్ళేవాళ్ళము. సిస్టర్ మేము అందరము కలిసి టీం వర్క్గా వెళ్ళేవాళ్ళము. అప్పుడు సూపర్వైజర్ సారు పేరు గుర్తు రాలేదు కానీ సహదేవ్ సార్ ఉన్నారు. ఆ సారు బాగా చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఏదన్నా చెప్పిన టైంకి రాకపోతే చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంత స్ట్రిక్ట్గా బాగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు మేము ఆయన దగ్గర వర్క్ చేసినాం. కాబట్టి ఈ రోజు కూడా మేము కూడా బాగా బాగా అంటే టైం టు టైము మెయింటైన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు సిస్టర్ గారి గురించి, మేడం గారి గురించి సిస్టర్ అనే వచ్చేస్తుంది అలవాటు మీద. చాలా ఏండ్ల అనుబంధం కాబట్టి 1989 నుంచి బాగా సిస్టర్ మామూలుగా ఇప్పుడు ఫోన్లో కూడా ఎప్పుడన్నా సిస్టర్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. కర్నూలుకి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసింది, రవీంద్ర నేను ఇట్లా కర్నూలుకి వచ్చాను, ఇట్లా హొలగొంద PSCకి అన్నాను. అబ్బా అని తలపట్టుకున్నా. అయ్యో హొలగొంద PSCకి ఎందుకు పోయినావు సిస్టర్ అన్న అంటే, ఇంకా తప్పదు రవీంద్ర, ఏదో ప్లేస్ ఉండింది తీసుకున్నాను అన్నాను. ఇప్పుడే మన స్టాఫ్ హొలగొంద స్టాఫ్ కూడా వచ్చారు. మేడం గురించి చాలా బాగా చెప్పారు. అసలు హొలగొంద PSC అంటే కర్నూలులో లాస్ట్ అదే బార్డరు. దాంట్లో PSC కూడా చాలా వెనుకబడి ఉండేది. ఏ రిపోర్టర్స్లో అయినా లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా. అటువంటి చోటకు పోయి మేడం గారు అక్కడ వర్క్ చేసి అక్కడ ఫ్యామిలీ పెట్టి వచ్చినారంటే ఆమె గొప్పతనం అది అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మనము అందరము బాగా వర్క్ చేస్తున్నాము. మన వైద్య సిబ్బంది ప్రతి ఒక్క అంటే మిగతా డిపార్ట్మెంట్లతో పోలిస్తే అంటే మనము అంటే అట్లా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. చాలా వరకు మనం వైద్య సిబ్బంది బాగా కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మనము 100% ఎవరు న్యాయం చేయలేమండి. 100% ఎవరు న్యాయం చేయలేము. కనీసము మనము పైన చెప్పినటువంటి సూపర్వైజర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళంతా వర్క్ కోసమే మనల్ని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కానీ మనం అది తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ అండర్స్టాండ్ చేసుకొని వర్క్ చేసుకొని ముందుకు పోతేనే ప్రతి ఒక్కరము మన PSC మనకు బ్యాడ్ నేమ్ రాకుండా
ప్రతి ఒక్క మన పిఎస్సి మంచి పేరు వస్తుంది. కాబట్టి చాలా వరకు ఇప్పుడే టైం చాలా 1 గంట దాటింది. నేను కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయినాను, లేట్గా కొద్దిగా కడప నుంచి రావడానికి లేట్ అయింది. మధ్యలో వచ్చినాను. మేడం గారిని ఖచ్చితంగా ఈరోజు ఫంక్షన్కి అటెండ్ కావాలని మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, పిల్లరికి వెళ్ళాలా ఫంక్షన్కు అని. లేదు మేడము జాయిన్ అయినప్పటి నుంచి చాలా మంచి మేడం గారు, సరస్వతి సిస్టర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్కి ఎట్లా తిరిగి అటెండ్ కావాలి అనే ఉద్దేశంతోనే చిన్నప్ప కూడా రాత్రి ఫోన్ చేశా చిన్నప్ప గారికి, హెల్త్ సూపర్ మేము కలిసే వాళ్ళము మీటింగ్లో. ఫోన్ చేశాను, ఖచ్చితంగా అంటే 11కు స్టార్ట్ అయిపోతుంది సార్ అన్నాడు. కానీ నేనేమో వచ్చేగుడికి 12 అయిపోయింది, కొంచెం దారిలో ఇబ్బంది లేట్ అయింది. చాలా సంతోషము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ కూడా చాలామంది సిస్టర్స్ తెలిసిన వాళ్ళు ముందు నుంచి వర్క్ చేసిన వాళ్ళు, చంద్రమ్మ అయితేనేమి, ఇంకా సిస్టర్ వాళ్ళు సంపూర్ణ సిస్టర్, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకున్నామంటే ఆ రోజు మేమందరము బాగా ఒక బ్రదర్స్ సిస్టర్స్ లాగా మేము చాలా కలిసిమెలిసి వర్క్ చేసాము. బోడవాండ్లపల్లికి పోతే సిస్టర్ కనీసం భోంచేయిందే రానిచ్చేది కాదు ఇంట్లో. ఖచ్చితంగా టీం వర్క్ పోయినప్పుడు ఖచ్చితంగా భోంచేసి వచ్చేవాళ్ళం. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఎవరో ఉన్నారు గుర్తులేదు, ఆమె భోజనం చేసి పెట్టేది పాపము. మేము ఫీల్డ్ పోయిస్తే భోజనం చేసి పెట్టేది, చాలా ఓపిక్గా చేసి పెట్టేది ఆ అమ్మ మహాతల్లి. చాలా గొప్పది. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది. కానీ అవకాశం ఈ అవకాశం ఇచ్చినందుకే నాకు సంతోషంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే. అందుకే ముగించి అందరూ మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళే. నాన్ మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తే ఎలా ఉంటుందో నేను చెప్తానండి. యాక్చువల్గా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. వీళ్ళకు గుండె మెడికల్ ఫీల్డ్ అనే వాళ్ళకు 100 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకంటే ఒక పేషెంట్ ఎంత జాగ్రత్తగా చూస్తారంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా మర్చిపోతారు, చాలా సన్నివేశంలో మర్చిపోయి ఫుల్ డెడికేషన్, వాళ్ళపైన డెడికేషన్ పెట్టి చూస్తారండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకొని అందరూ హ్యాపీగా ఉండడం కోరుకునే వాళ్ళు. ఇంకొకటి ఒక 40 ఇయర్స్ ఒకే ఫీల్డ్లో సర్వీస్ చేస్తున్నారు అంటే ఎన్నో బాధలు ఎన్నో అనుభవించారు వాళ్ళు. అవన్నీ మాలాంటి పిల్లలు అంటే వాళ్ళ కొడుకు ఏంటండి మాకు ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళకు ఎంత సుఖంగా ఉంటారంటే ఎదుటి వ్యక్తి హెల్తీగా ఉన్నారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఒక నాన్ మెడికల్ గా చెప్తున్నానండి. ఎదుటి వ్యక్తి ఒక అనారోగ్యంగా ఉన్న పంపిస్తాను. 2 విషయాల్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. డబ్బులో సాటిస్ఫాక్షన్ దొరకదండి. 2 వృత్తుల్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఒకటి టీచర్ కంటే ముందు మెడికల్, ఫస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్, ఎంత డబ్బు సంపాదించినా ఎక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ బాగా చెప్పాడు అనుకోండి, ఆ స్టూడెంట్ ఎంతో మంది ఒక డాక్టర్ కావచ్చు, ఇంకోటి ఇంజనీరింగ్ కావచ్చు, రకరకాలుగా ఎదుగుతారు. అది సాటిస్ఫాక్షన్. ఇక్కడ మెడికల్ ఫీల్డ్ డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందని వాళ్ళకు మంచి ఇంకా చాలా మాట్లాడచ్చండి. ఎందుకంటే చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమైతే మాట్లాడతారో అనేది మేము చూసి ఇన్స్పైర్ అవుతాము. ఇంకొకటి బెస్ట్ సజెషన్ అండి, అవునవునవును నెక్స్ట్ మేడం పిలుస్తా. ప్రతి ఒక్క పిల్లల్ని సన్మాన గ్రహీత మాట్లాడేస్తే ఎందుకంటే సన్మాన గ్రహీత సార్ ఇప్పుడు షష్టి పూర్తి కూడా చేస్తున్నారు వీళ్ళు. కేక్ కట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు, రారు. చివరి సందేశము మేడం పిలిచేస్తే తుది పిల్లలు చెప్పించి మేడం చెప్పించేసి మనం బహుకరి చేసినామంటే మన గవర్నమెంట్ చేసుకోండి.
నాన్న దగ్గరే ఆ కొడుకు కూడా పెరిగింటాడు. అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర కంపల్సరీ పిల్లలు పెంచాలనే ఒక ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ థింగ్ అండి, ప్లాస్టిక్ ఈ సమాజంలో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఆ ప్లాస్టిక్ వల్ల మనకు క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎక్కువ క్యాన్సర్ మన ఇండియాలోనే వస్తుందండి. అది ఎలా వస్తుందో సింపుల్ గా చెప్తాను. మనం టీ షాప్కి వెళ్తాం, నెక్స్ట్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్తాం, నెక్స్ట్ ఫుడ్ పార్సల్. ఇదంతా అందరికీ తెలిసిందే. ఈ చిన్న అవకాశం నాకు కల్పించడానికి ఇప్పుడు మన మాట్లాడేసినారు, ఇంకేం చెప్పేదేమి లేదు. సరస్వతి గురించి ఒకే మాట చెప్పాలనుకున్నా. నాకు 2020లో పరిచయం అయింది. అది కేవలము మేము సిహెచ్ఓ జీవో గురించి తిరుగుతున్నప్పుడు ఈ ఏరియా తెలియదు కాబట్టి ఈ సరస్వతి సరస్వతిను ప్లస్ కుసుమ ఒక అమ్మాయి ఈ పక్క ఏరియా అంతా తిప్పి సాయంత్రం వరకు అన్ని కవర్ చేసి మాకు హెల్ప్ చేసి తిరగడానికి కూడా మేము అక్క మీరు ఇంట్లో తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, మేము కూడా మీతో పాటు 2 ప్రయాణాలు వస్తాం చూడాలన్నారు. మా కష్టాలు అన్నీ చూసిన వాళ్ళు ఈరోజు సరస్వతి కూడా సిహెచ్ఓగా కూర్చుందంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. కాబట్టి అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ఏరియాలో అదే మేడం, అంటే యూనిటీగా మనం అందరము సాధించాము. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఈరోజు తను కూడా ఈరోజు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్డ్ అవుతాను చెప్తుంది మేడం గారు. చాలా సమయం తక్కువ ఉంది. బంధుమిత్రులు ఎవరైనా వచ్చి త్వరగా వాలంటరీగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా 10 నిమిషాలమ్మా. వాళ్ళు షష్ఠి పూర్తికి కేక్ కట్ చేస్తున్నారు. అందుకని అన్నం మీరు తినిపోండి అన్నామంటే డయాబెటిక్ పేషెంట్లు అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. ఎందుకంటే మేము ప్రశాంతంగా 3 గంటలు పడుకుంటాం. ఎందుకంటే ఆ 3 గంటలు నేను హాల్లో పడుకొని ఎప్పుడు పోగలేస్తాం. ఇంకా వాటర్ తాగడానికి నా వల్ల కాదు. అదేంటో నిద్ర ఉండదు. నేను పడుకునే 12 గంటలకి 2 గంటలు 3 గంటలకి మా ఉద్యోగం లేదంటే 2 గంటలు 3 గంటలు లేదు వస్తుంది. 4 గంటలు. సో రేపటి నుంచి ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఉండవనేది ఒక పక్క సంపత్తు, కానీ రేపటి నుంచి ఇవన్నీ ఉండవంటే కూడా బాధ. ఎందుకంటే ఇన్ని రోజులు మా మమ్మీ వచ్చేసి మా అమ్మగారు వచ్చేసి ఎందుకంటే మా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇన్ని రోజులు ఏదో ఫుల్ లేదు ప్రశాంతం బతికేసా ఉండవు, ఇంట్లో లేదు. రేపటి నుంచి మా బాధ ఎవరు చెప్పుకోవాలి మాకు తెలియదు. ముందు మా గట్టి మాట్లాడుతుంది ఏం చేసేది అనేసి. ఇప్పుడు మా రిటైర్ అవుతుంటే మా బాగా కూడా యాంకిల్ ఎత్తుకున్నారు. మేము ఏం చేయాలి అర్థం కాలేదు. జోక్స్ అపార్ట్ మిమ్మల్ని అందరినీ అట్రాక్షన్ చేయడానికి. ఎందుకంటే 40 సంవత్సరాల ఉద్యోగం అనేది చాలా సమాజ 20 సంవత్సరము 2020 సంవత్సరము ప్రతి ఒక్కరూ ఏ ఫీల్డ్ అయినా ఒక ఉద్యోగం లాగే చూస్తున్నారు. కానీ ఆరోగ్యం అనేది ఒక ఉద్యోగం కాదు, అది ఒక సేవ. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వ్యక్తులు మాత్రమే చేయగల సేవ అది. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మన సంబంధం లేని వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళ ఆరోగ్యం గురించి మన ఆరోగ్యాలు నాశనం చేసుకొని బీపీలు షుగర్లు తెచ్చుకొని అనేటువంటి సామాన్య విషయం కాదు అది. దాంతో రిటైర్మెంట్ అనేది చాలా చిన్న విషయము. వాళ్ళకి వచ్చే పెన్షన్ చాలా చిన్న విషయము. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చాలా చిన్న విషయం. సో ఆవిడ సక్సెస్ఫుల్గా ఆ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి సేవ చేయగలిగింది. మా కుటుంబాన్ని చూసుకోగలిగిందంటే మీ అందరి సహకారం వల్లే చూసుకోగలిగింది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి పాదాభివందనం మా కుటుంబ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన జాబే ఫస్ట్, అలానే ఫ్యామిలీని అంతా చాలా బాగా చూసుకుంటారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఈరోజు మా అమ్మ రిటైర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నుంచి మాతో టైం స్పెండ్ చేస్తారని. అంటే ఆమె హ్యాపీగా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా నాకు చిన్నప్పుడే మా మదర్ లేదు. మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత
షీఈ్ మై మదర్. తనతో ఉన్నట్టు నేను ఎవరితోని ఉండను. తను కూడా అంతే, నాతో నాకు అన్ని లైక్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు. తను నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటారు దేనికైనా సరే. నేనున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, మనం మాట్లాడుకుంటాం, ఏదైనా మనం సాల్వ్ చేసుకుంటాం. సో అలాంటి అత్తగారు దొరకడం అనేది లైక్ అత్త కాదు అమ్మ, ఆవిడ దొరకడం అనేది నా అదృష్టం. అండ్ నా ఫ్యామిలీ నిజంగా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ ఒక కోడలుగా వచ్చాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా తోటి కోడలు కానీ, మా ఆడపడుచు ఇప్పుడు మాట్లాడిన సుష్మా కానీ ఎంత సపోర్ట్ అంటే, నేనేదో బయట నుంచి వచ్చిన అమ్మాయిని కాదు, వాళ్ళ ఇంట్లో అమ్మాయినే. నాకు అంత వాల్యూ ఇచ్చి నన్ను ఒక రేంజ్లో అంటే వాళ్ళకన్నా ఇట్లా పెట్టుకున్నారు. లైక్ అది ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. సో నేను చాలా హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై మామ్. లైక్ తను ఇప్పుడు రిటైర్ అవుతున్నారని కొంచెం లైక్ తను బాధగా అనిపిస్తారు కదా, జాబ్ వదిలేస్తున్నారు, ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతారు, ఆ బాధని తప్పితే మాతో ఉంటారు, మాకు టైం ఇస్తారు, మాకు టైం స్పెండ్ చేస్తారు. మేము బెంగళూరులో ఉంటాం, ఎన్నోసార్లు అడుగుతాను రండి నా దగ్గర ఉండండి అట్లీస్ట్ ఒక 2 days. లేదమ్మా నాకు ఆఫీస్ నుంచి నేను వెళ్ళిపోవాలి, శనివారం ఎక్కితే ఆదివారం బయలుదేరిపోతారు, ఉండే ఛాన్సే ఉండదు. ఇప్పుడు ఆ టైం మాకు దొరికింది. సో ఐఎమ్ సో హ్యాపీ. తను మా దగ్గర వచ్చి ఉంటుంది, కొద్ది రోజులు టైం స్పెండ్ చేస్తుంది, మేము తనతో టైం స్పెండ్ చేస్తాము అని నిజంగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన బంధుమిత్రులకు, మిత్రులకు, ఆరోగ్య సిబ్బందికి, నా తోటి మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఉద్యోగం అనేది దేవుడిచ్చిన ఒక వరం నేను అనుకుంటాను. ఏమంటే మనము శాలరీ తీసుకుంటాము, దానికి తగ్గ పని చేయాలా, అదే నా ఉద్దేశం. కొందరిని నేను ఆదర్శంగా తీసుకుంటా. ఎవరినంటే మెడికల్ ఆఫీసర్స్. ఫస్ట్ నాకు నిర్వైల్లో మధు సార్ ఉన్నారు, వచ్చినారు కదా, ఎంత సేవ చేసేవాళ్ళో ప్రజలకి నేను ఇంకా మర్చిపోలేదు. మళ్ళా మా మేడం గారు, మా సారు కోసం క్యూలు కట్టుకుంటారు రేగల్లో, ఎక్కడెక్కడి నుంచో క్యూలు కట్టుకొని ఎప్పుడు వస్తారు సారు, ఫోన్ చేయండమ్మా అని అడుగుతారు. అప్పుడు ఫోన్ చేసి సార్ ఇన్ని గంటలకు వస్తారు కూర్చోండి అంటే, అప్పుడు వచ్చి కూర్చొని సార్ దగ్గర చూపించుకొని కాదు, ఇంజక్షన్లు వేస్తారు సారు మోకాళ్ళ నొప్పులకి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చూస్తే అది అందరూ చేయలేరు, కొందరు వచ్చి పోతూ ఉంటారు, అట్లా కాదు. తర్వాత మా జావీద్ సార్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడు అక్కడే ఇల్లు తీసుకొని 24 గంటలు ఏమన్నా ఏ పేషెంట్ కానీ ఏదన్నా ఫోన్ వచ్చిందంటే వెంటనే వచ్చేస్తారు సార్, బండి వేసుకొని. పక్కనే ఎంతో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు సార్, వచ్చి సేవలు చేస్తారు. అట్లా చాలామందిని ఆదర్శంగా తీసుకుంటారు. మాధవి మేడం స్టాఫ్ని ఒక యూనిటీగా నడిపిస్తా అన్నారు. అది తలుచుకుంటే ఎట్లొచ్చిందబ్బా వీళ్ళకి అంతా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా 95లో మోహన బ్రదరు, మళ్ళీ వచ్చిందే పురుషోత్తం బ్రదరు అలా మీరలే, పురుషోత్తం బ్రదర్ రాలేదా? వీళ్ళిద్దరూ 95లో మాతో జాయిన్ అయినారు రేగల్ పిఎస్సిలో. A to Z వాళ్ళ సహకారం లేకపోతే మేము జాబులు ఆ టైంలో చేసిండలేము, అట్లుండింది పరిస్థితి. సబ్ సెంటర్ సంతగేట్లో బుధవారం 120-150 మెంబర్స్ వచ్చేవాళ్ళు చిల్డ్రన్స్ ఇమ్యునైజేషన్కి. అప్పుడు మేము ఈ వ్యాక్సిన్ వేస్తామంటే మోహన వాళ్ళు ఏం చేస్తారు, బీసీజీ వేసేవాళ్ళు. మర్చిపోలేం మేము. ఏ ఇది వచ్చినా కూడా వాళ్ళు ముందుంటారు, ఏ దేనికి కూడా వాళ్ళు ముందుండి మమ్మల్ని నడిపించేవాళ్ళు. వాళ్ళని మర్చిపోవాలంటే మా వల్ల కాదు. అట్లే ఒలగొందలో అయితే కన్నా వీరేష్ అని ఉన్నాడు అబ్బాయి, ఏడ ఉన్నాడే
A to Z. నన్ను ఒక ఫర్లాంగ్ ఉండదు పిహెచ్సి, నేను అక్కడ రూమ్ తీసుకున్నాను 3 years. పోయేటప్పుడు FRS ఉండదు కదా, తీసుకొని పోయేవాడు బండిలో, మళ్ళీ వచ్చేటప్పుడు వదిలేసి వచ్చేవాడు నన్ను ఇంటికాడ. అట్లా చూసుకున్నారు వాళ్ళు కూడా, నేనేం మర్చిపోలేను వాళ్ళందరినీ. అట్లా ఉద్యోగం చేయాలా, మీరు కూడా నేర్చుకోండి, బాగా చేయండి, ఎవరిని నొప్పించకుండా మన దారిలో మనం డ్యూటీలు చేస్తుంటే వాళ్ళే మన దారికి వస్తారు అంతే. అట్లా ఇంక మా హరినాథ్ సారు, మా కుమారస్వామి సారు మాకు చాలా ఇదిగా ఉన్నారు అక్కడ. మా క్లస్టర్లో శ్రీనివాస్ సారు, సుబ్రహ్మణ్యం బ్రదరు అందరూ కోఆపరేషన్తో మేము నెట్టగలిగినాం. అంటే మగవాళ్ళు హెల్ప్ లేనిది ఆడవాళ్ళు కొన్ని పనులు చేయలేరు కాబట్టి వాళ్ళ హెల్ప్ వల్ల శ్రీనివాస్ సార్ క్లస్టర్లో ఉన్నారు. ఏమన్నా వచ్చి ముందు వచ్చేసేవాళ్ళు, ముందు వచ్చి ఇది కాదమ్మా ఇది చేస్తాము అని వచ్చి చెప్పి సలహాలు ఇచ్చి చేయించేవాళ్ళు. అలాగా ఇప్పుడు కూడా మనం అందరము బాగా కృషి చేసి మంచి మనం ఉన్న పిఎస్సీలకు మంచి పేరు తేవాలని కోరుకుంటాను. మన వాళ్ళందరినీ బాగా చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. అంతే. ఇంకోటి ఏమంటే మా దగ్గర పెరిగిన అమ్మాయి దగ్గర మేము రిటైర్డ్ అవుతున్నాం. అదొకటి. ఎంత ఇంకా ఉండాలా చేయాలని ఉండదు కానీ లేమా వెళ్ళిపోవాలా, వయసు సహకరించదు కదా, అందుకు పోవాలా. కానీ ఇంకా ఎన్నేళ్ళైనా చేసి ఉండగలము కానీ చేయలేము అంతే. మన వాళ్ళ ఇంటికి పంపించేస్తారు అంతే. 62 అవుతానే మన వాళ్ళ ఇంటికి పంపించేస్తారు అంతే. ఇంకా ఇది బాకరాపేట పీసీ నుంచి వచ్చినారు. ప్రమీల రామా రా, 2 నిమిషాలు మాట్లాడుతుంది ప్రమీల. ఇంత దూరం నుంచి నా కోసం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారములు. నేను చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నందున నేను స్టేజ్ పైకి రాలేకపోయినాను అక్క. సారీ అక్క. 1983 నుంచి అక్క పరిచయం నాకు. నేను మేడం అని ఎప్పుడూ అనలేదు. నేను అక్క వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ని. నేను ఇప్పుడు కూడా చాలా బాధగా ఉన్నందున నేను స్టేజ్ పైకి వచ్చి మాట్లాడలేకపోయాను. అక్క నాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా, నా తోడు పుట్టిన దానికంటే ఎక్కువగా మేము కలిసిమెలిసి పనిచేసాము. బాక్రాపేటలో అయితేనేమి, నెరబైల్లో అయితేనేమి మేము బాగా కలిసిమెలిసి పనిచేసి, నేను బోడావండ్లపల్లికి నాకు డెప్యుటేషన్ వేయించినప్పుడు నేను బాధపడ్డాను. అక్క ఆ ఏరియా నాకు తెలియదు, నన్ను నేర్పించారంటే నేనుండాను కదా, నీకెందుకు, నువ్వు వేయించుకో, నేను వస్తాను నీకు తోడు అని చెప్పి నాకు వేపించారు. వేపించిన తర్వాత ప్రతి పనిలోనూ కూడా నా గొంతే పెద్దగా ఉండేది. అక్క చాలా సెన్సిటివ్. అక్క మీరు ఇంత వయసు వచ్చింది, మీ గొంతు నాకు రావాలని ప్రయత్నిస్తాను కానీ రాదు, గట్టిగానే మాట్లాడతాను నేను, నా గొంతే అంతేనేమో అని అంటే నాకు ఫస్ట్ నుంచి అంతే ప్రమీల, నేను మాట్లాడేది అంతేను అనేది. మాకేదన్నా ఒక సమస్య వచ్చి ఒక డిఎంహెచ్ఓ సారో లేదంటే మాకు క్లస్టర్ నుంచి క్లస్టర్ ఆఫీసరో మాకు విజిట్ వస్తున్నారంటే మా మోహనక్క అయితేనేమి, సరస్వతక్క అయితేనేమి, తల్లి నువ్వు బాగా దండం పెట్టుకొని మొక్కొని రా అని నన్ను ప్రతిసారి కామెంట్ చేసేవాళ్ళు. రాకూడదని మొక్కొని రా అని. సరే బస్సులో ఎక్కడొస్తాండావు అక్క అంటే నేను మంగాపురం దాటినాను, నువ్వు ఫస్ట్ లేట్ అయినా పర్వాలేదు, నువ్వు దేవుణ్ణి మొక్కొని రా అనేవారు అక్క. అక్క ఎప్పుడు కూడా నేను అక్కను మా ఫ్యామిలీ మెంబర్ లాగానే నేను చూసుకున్నాను. నన్ను కూడా అక్క ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే నన్ను చెల్లిలాగా చూసుకున్నారు. నిజంగా కూడా అక్క దగ్గర నేను ఎంతో వర్క్ నేర్చుకున్నాను, ఎంతో ఒబీడియన్స్ నేర్చుకున్నాను. అక్క నాకు చాలా సలహాలు ఇచ్చింది. నా పర్సనల్గా అయితేనేమి, ఆఫీస్ విషయంగా అయితేనేమి నన్ను చాలా సలహాలు ఇచ్చి నన్ను చాలా మంచి మార్గంలో నన్ను నడిపించింది అక్క. మెనీ థ్యాంక్స్ అక్క. మీ దారిలోనే మేము నడుస్తాం. మేమంతా కూడా కలిసిమెలిసి పనిచేసి పిహెచ్సిల్లో అయితేనేమి, ఒక సిహెచ్ఓలు అయితేనేమి, మా కేడర్ మారినా, మా పరిస్థితి మారినా మేము మీ అడుగుజాడల్లో నడుస్తామని నేను సభాముఖంగా అందరి తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ఎస్సీలో వీళ్ళిద్దరు ట్విన్స్ ఉండరు. ఎవరిద్దరు కాదు, మనోహర శివకుమార్. వాళ్ళు ఏదొచ్చినా ముందు ఉంటారు.
ఇంకా రిపోర్ట్స్ విషయంలో ఇంకా ఏదన్నా రిపోర్ట్లు పెట్టాలా, ఏదన్నా చేయాలా, మీటింగ్లు అరేంజ్ చేయాలా, ప్రతి ఒక్కటి చిన్నప్ప బ్రదర్ ఇంకా చెప్పాల్సిన పనిలే. వాళ్ళందరూ ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఏ భయము లేదు, మీకు హ్యాపీగా ఉండండి అందరికీ. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ. దశాబ్దాల సుదీర్ఘ యాత్రకు ఎన్నెన్నో మలుపులు సాక్ష్యం, అంకిత భావంతో సాగినాలు పెరుగని ప్రయాణం. ఆఫీసు గడప దాటిన అనుబంధం మాత్రం వీడదు, సహచరుల జ్ఞాపకాల సౌరభం ఎప్పటికి చెదరదు. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ. కాల ప్రవాహం దాటి విశ్రాంతి తీరం చేరిన ఓ ఉద్యోగి, స్వేచ్ఛా గీతం పాడే శుభవేళే ఉద్యోగ విరమణ. గత శిల్పులు తోడుగా, రేపటి ఆశలు వెలుగుగా, కొత్త అధ్యాయానికి స్వాగతం పలికే ఈ విశ్రాంతి రథం. బాధ్యతల బాట మారిన స్వప్నాలకు సమయం దొరుకుతుంది, కుటుంబం స్నేహితులతో ఆత్మీయ నవ్వులు పూరిస్తుంది. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ. అనుభవాల సారముతో జీవితాన్ని మలచుకున్న ఉద్యోగి, సంవత్సరాల శ్రమకు సత్కార వేళే ఉద్యోగ విరమణ. వేకువజాము పరుగు, బాధ్యతల బరువైన అడుగు, ఇకనైనా హాయిగా సేద తీరాలని కోరే ఈ విశ్రాంతి జీవితం. అలారం మోతతో పరుగులు తీసే తొందర ఇక లేదు, గడియారం ముళ్ళుతో పోటీ పడే అవసరం అస్సలు లేదు. పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ.
బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావమున బాహ్యమునందును గోవింద గమ పని సగని సపని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిస ని నిస పాని పపని మమ
నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత 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 నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క కురచావాడు మెడ మీద గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్క మేటి కురచావాడు మెడ మీద గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్క ఆటదాన్ని పాసి అడవిలో రాకాసి వేటలాడి సుడవే సిన్నెక్క ఆటదాన్ని పాసి అడవిలో రాకాసి వేటలాడి సుడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సుపులవాడు సిన్నెక్క బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సుపులవాడు సిన్నెక్క కొంగ కక్కలికి ఎక్కుసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క కొంగ కక్కలికి ఎక్కుసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిన్నెక్క ఓ సిన్నెక్క ఓ సిరుత నవ్వులవాడు సిన్నెక్క సిన్నెక్క ఓ సిన్నెక్క ఓ సిరుత నవ్వులవాడు సిన్నెక్క
ఓ పసిపిల్ల కొండ మీద దేవుడున్నాడంటూ ఎక్కుతోంది. ఆ పిల్లకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంటే అమ్మ కావాలి, నాన్న కావాలి. అందుచేత కష్ట నష్టాలు కోర్చి కొండపైకి చేరుకుంది. అమ్మయ్య అనుకుంది. తీరా అక్కడ అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అమ్మ అయ్య ఇద్దరూను. అమ్మయ్యా దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అమ్మమ్మ అమ్మయ్యా దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట, ఆగర్థం కలగలిపి పరమార్థ పదమంట. అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట, ఆగర్థం కలగలిపి పరమార్థ పదమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. ఆది దంపతులు మనకిచ్చే